ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఎందుకు ఆ సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చాము? దానికన్నా ముందు మీరు చెప్పారు కదా 7 times చూసారు. అంటే ఫస్ట్ టైం ఒకే ఒక మూవీ, ఒకే బాబా చూసినటువంటి 7 సార్లు చూసినటువంటి ఏకైక మూవీయే. సో ఈ యొక్క గ్రేట్ డిటెక్టర్ 7 times చూడడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమా వల్ల ఇది నా ఇంటర్ప్రిటేషన్, బాబాకి చెప్పలేదు, చెప్పడం కాదు. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు నా ఇంటర్ప్రిటేషన్ నేను చెప్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఒక అవతారుడు మనం తెలుసుకున్నాం, ఒక అవతారుడు కనుక పని చేశాడంటే మాత్రం అదేదో లిమిటెడ్ కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం చేయడు. తెలుసుకున్నాం అవతారుడు అంటే అవతారుడంటే అవతారుడంటే ఏంటంటే సినిమా డైలాగ్ చెప్పేస్తున్నాను. సినిమా డైలాగ్ చెప్పాను మీకు, సినిమా టైటిల్ మామూలుగా మన సబ్జెక్టులు మనకు గుర్తుండవు, కానీ ఇలా గుర్తుంటాయి కదా, సినిమా పేర్లను గుర్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి బాబు సినిమా. సో అందరి వాడు అంటే మెగాస్టార్ చిరంజీవి కాదు, అవతార్ మెహర్ బాబు. అంటే ఇక్కడ సో అవతార్ మెహర్ బాబు ఏం పని చేసినప్పటికీ కూడా అందరి వాడు అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదు, సృష్టికి అందరి. All creation కన్నా whole creation. సృష్టికి అంతటికి ఏదైనా పని చేశాడు, నడిచాడన్నా, చూశాడన్నా, వేలు కదిలించాడన్నా, లేకపోతే ఏం పని చేసినప్పటికీ కూడా అది సృష్టికి అంతటికి కూడా ఉపయోగపడేలా ఉంటుంది. ఎటువంటి ఉపయోగం అంటే ప్రయోజనం ఉంటుంది. ఏం ప్రయోజనం అంటే ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సినిమాలు తీసుకుంటే, ఎందుకంటే నేను ఆ మూవీ చూస్తున్నప్పుడు వచ్చేసి ఎందుకు బాబా 7 times ఏంటో స్పెషల్ ఉంది అని చూసుకుంటే నేను ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చాను. ఎందుకంటే ఎలా చూశానంటే ఆ సినిమాని 10th క్లాస్ చదివేసిన తర్వాత రేపు రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పాను అనుకోండి. 10 గంటలకి రేపు రిజల్ట్ అనౌన్స్ చేస్తారంటే ఎలా ఉంటుంది? 9 నుంచి మనకి అప్పుడు ఎవరికైనా మంచి ఒక ఏసీ రూల్ పడుకుంటే ఎదురు వస్తుందా? ఏమైపోతుంది? అరగంటలో మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయంటే కూర్చోవాలి, లేకపోతే బాగుంటుంది. సినిమా రిలీజ్ అయిందా? డబల్ సినిమా వస్తావా? 10 గంటల షో అంటే ఎవరైనా పోతామా? ఇంకేం పోతా సినిమా. నా సినిమా ఎక్కడ ఉంది? నాకు అక్కడే ఉందా లేదా? సేమ్ ఆ మూడ్లో చూసాను సినిమా. ఆ 3.5 hours సినిమా ఏం చేశానంటే ఏం చూసాడు అసలు? 7 సార్లు చూడడానికి ఏముంది మూవీలో చూసుకుంటూ పోతే మామూలుగా ఉంది. కామెడీ సినిమా, కామెడీగా ఉంది. చార్లీ చాప్లిన్ అంటే కామెడీ కదా, అలా చేసుకుంటూ కొన్ని క్యారెక్టర్స్, హిట్లర్ క్యారెక్టర్ చేశాడు, మామూలుగా ఉంది, కాపీ చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే హిట్లర్ గురించి బాగా చెప్పాడు. ఎందుకంటే అది నేను చెప్పలేను, నేను ఓవర్ అడుగుతాను, నేను చెప్పేస్తాను ఒకసారి. సో అలా చెప్తూ పోతే హిట్లర్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అలా మూవీ ఎలా మూవ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసి హిట్లర్ వచ్చేసి అందరినీ బాధ పెట్టిన వ్యక్తి, చాలా మంది హింసించిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకు మార్పు వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి థాట్, అంటే ప్రపంచాన్ని గజగజలాడించినటువంటి హిట్లర్ అనేటువంటి ఒక శాడిస్ట్ అతనిలో. ఎందుకంటే బాబా చెప్పాడు అతను ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే మంచి గ్రేట్ సోల్ అని చెప్పాడు. ఎవరికి? హిట్లర్ గురించి బాబా చెప్పాడు. సో అతనిలో కనుక కొంచెం పరివర్తన వస్తాయంటే అతని వల్ల చాలా మంది సెయింట్స్ గా మారిపోతారు. అటువంటి గొప్ప వ్యక్తి అంటే హిట్లర్. అంటే అతని థాట్ కేవలం, ఎందుకంటే అతను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నాడో తెలియదు చార్లీ చాప్లిన్. ఎందుకంటే బాబా, నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది బాబా చేయించిన వర్క్ అనిపించింది. ఎందుకంటే చార్లీ చాప్లిన్ ద్వారా తన యూనిట్ ద్వారా చేయించుకున్నాడేమో. ఇంకా అతను మార్పు వస్తే, పరివర్తన వస్తే ఎలా ఉంటుంది? అటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి ప్రపంచాన్ని ఈ విధంగా భయపెట్టిన వ్యక్తి ఆ ప్రపంచానికి కూడా అతని ద్వారా కనుక ఒక ప్రేమను ఇవ్వగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది. ఈ యొక్క సినిమా అనేటువంటి మీడియా ద్వారా ఎంత గొప్పగా ఉంటుంది అనేది చిన్న థాట్ చార్లీ చాప్లిన్. అది ఇచ్చింది కూడా మెహర్ బాబు అనుకున్నాం. మెహర్ బాబు ఇచ్చింది అనుకోవడం కదా, మెహర్ బాబు ఇచ్చినట్టు. ఎందుకంటే బాబా ప్రెజెన్స్ ఉంది అప్పుడు. సో 1930s అంటే బాబా ఉన్నారు కదా. సో అలా చూస్తూ ఉంటే ఒక టైంలో హిట్లర్కి ఇవన్నీ చూస్తాడు. ఇదేదో నేను ఇవన్నీ పొందేస్తున్నాను, ఇవన్నీ సంపద నేను వచ్చేస్తున్న, ఐశ్వర్యం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తుంది. సో జర్మనీకి పెద్దగా కింగ్ చేసేస్తారు. ఈజ్ కింగ్ ఆఫ్ ద జర్మనీ అనమాట. జర్మనీ ఉండేవాడు. సో చేస్తున్నప్పుడు ఒక రకంగా ఇవన్నీ చూసేవాడు. చావులు, ఈ యొక్క బాధపడ్డ చూస్తూ ఉంటే ఒక రకమైన మార్పు. ఒక టైంలో వచ్చేసరికి ఇంకొక టీం తయారవుతా ఉంది.
ఏంటి అంటే అతను ఎప్పుడు కూడా స్పీచ్ ఇస్తూ ఉంటాడు. హిట్లర్ మీరు స్పీచ్ వింటే కూడా చాలా వాయిస్ బేస్ వాయిస్ చాలా హైయెస్ట్గా ఉంటుంది. ఆ హైయెస్ట్లో కనుక నెహ్రూ విషయాలు చెప్పాడు అనుకోండి చాలా మంది బాబులో లేకపోతుంది. సో అంత హైయెస్ట్గా ఉంటుంది. కానీ అతనికి అప్పుడు చెప్పినప్పుడు ఎందుకంటే అది టీం ఎలా చేయాలంటే రెచ్చగొట్టాలి వాళ్ళు. అప్పుడు అతను పిలిపిస్తారు. హిట్లర్ పిలిపించి కొత్త టీం తయారవుతుంది, వీళ్ళని ఇప్పుడు వచ్చేసి వేరే ఇండోనేషియాని నాశనం చేయడానికి మన టీం రెడీ అవుతాం, జర్మనీ రెడీ చేస్తుంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక 5,000 మంది ఉన్నారు. అందరూ కూడా హిట్లర్ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తాడు మనంతా అంటే ఏం చెప్పాలంటే ఆ నాశనం చేసేసేయండి, మొత్తం ప్రపంచం అంతా మన గుప్పిట్లోకి రావాలి, ఇది అతని మాట. కానీ ఆ రోజు వచ్చేసరికి కొంచెం మార్పు కలిగాడు, డల్ అయిపోయేసరికి వచ్చేసి పక్కన ఒక వ్యక్తి సెక్రటరీ చెప్తున్నాడు, హిట్లర్ మీరు అంటే హిట్లర్ పనులు ఎక్కడ వాళ్ళే కానీ వేరే చదువులో యూజ్ చేశాడు, రండి మీరు మాట్లాడాలంటే నేనేం మాట్లాడలేదు నా వల్ల కాదు అంటాడు. లేదు మాట్లాడకపోతే తెలుసు ఒక ఆశ మాట్లాడితే, ఎందుకంటే ఇంతమంది కొన్ని వందల వేల మంది ఉన్నారు అనేసరికి అప్పుడు చాలా నిదానంగా బాగా ఎలా నడుస్తారో తెలుసు కదా మీకు, వీడియోలో కానీ చూస్తే ఇలా ఉంటాడు, రొమ్ముని ఇలా తెచ్చుకో ఉంటాడు, అలా అయితే ఇలా అయిపోయాడు, నడుచుకుంటూ చాలా నీరసంగా వెళ్తున్నాడు. ఆ మైక్ దగ్గర వెళ్ళినప్పుడు వచ్చేసి హోప్ ఈ పదవి అత్యంత మాట్లాడేసింది. హోప్ అంటే ఒక ఆశ, ఒక చిన్న ఆశ. ఎందుకంటే నువ్వు చెప్పేటువంటి మాట మీద చాలా మంది ఆశ పెట్టుకున్నారు, నువ్వు అంటే మోటివేట్ చేయాలి. అప్పుడు అతను వెళ్ళగానే ఆ మైక్ దగ్గర జనాన్ని చూడగానే అక్కడ మాటలు వస్తాయి. మీరు చూద్దాం, ఈరోజు మీ ఫిలిం షోలో చూపిస్తాను. ఎందుకంటే 2 సార్లు ప్లే చేద్దాం, ఒకసారి కాదు 2 సార్లు ప్లే చేద్దాం, 2 సార్లు 3 సార్లు చేసి ప్లే చేద్దాం. చిన్నది 5 మినిట్స్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, 5 మినిట్స్. అతను మాట్లాడిన మాట ఎందుకంటే ప్రపంచాన్ని ఎంతగానో ఆనందింప చేసినటువంటి, ఎంటర్టైన్ చేసినటువంటి ఫస్ట్ టైం చార్లీ చాప్లిన్ అంటే ఎంటర్టైన్ చేసినట్టు ఆనందం పెట్టినటువంటి చార్లీ చాప్లిన్ ఫస్ట్ టైం ఏం చేశాడంటే ఎడ్యుకేట్ చేశాడు. ఎడ్యుకేట్ అంటే ఏం చేస్తున్నాము, మన జీవితం ఏంటి, మనం చేస్తున్న పనులు ఏదైనా ప్రయోజనం కలుగుతుందా లేదా, ప్రతి పదం కూడా దయచేసి వీలైతే మాత్రం కంఠస్థం చేసేసేయండి. ప్రతి పదం కూడా నాకు అనిపించింది బాబా స్వయంగా రాసి చార్లీ చాప్లిన్ ఇచ్చాడేమో ఆ స్క్రిప్ట్ అంతా రాసి, ఎందుకంటే ఆ డైలాగ్స్ రాసుకుని చార్లీ చాప్లిన్. కానీ చార్లీ చాప్లిన్ టైం చెప్తాడు లాస్ట్ ఆ సినిమా క్లైమాక్స్ తీయడానికి అతనికి 4 సంవత్సరాలు పట్టిందంట స్క్రిప్ట్ రాయడానికి. 4 years పట్టిందంట. మనం ఏదైతే మనం ఆ ఫిలింలో క్లైమాక్స్ వస్తుందో 4 years పట్టిందంట రాయడానికి. ఎందుకంటే ఒక పదం రాసుకుంటే ఏం చెప్పాలి, ఇది నేను ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నాను, జోకర్ మనం కదా, మనకి చార్లీ చాప్లిన్ అంటే జోకరే. కానీ అటువంటి గొప్ప వ్యక్తి అంటే ఎడ్యుకేట్ చేసే వ్యక్తి ఒక్కసారి ఎంటర్టైన్ చేసేవాడు ఒకసారి ఎడ్యుకేట్ చేయగలిగితే ఆ ఇంప్రెస్ పడిపోతుంది, మంచి ఇంప్రెషన్ పడుతుంది. సో అక్కడి నుంచి మొదలు పెడతాడు. అక్కడి నుంచి మొదలు పెట్టినప్పుడు చూడగానే ఆ జనాలు చూడగానే అక్కడ ఎంత లోయెస్ట్ గా ఉన్నటువంటి ఆ మాట చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది. మీరు మూవీ చూస్తున్నారు, ఇక్కడి నుంచి 4 స్టేజ్ తీసుకెళ్తాడు. నెమ్మదిగా స్టార్ట్ చేసి వచ్చేసి నెమ్మదిగా ఎలా మొదలు పెడతాడు. సో నాకేమి సాధించాలని ఏమీ లేదు, వీలైతే నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వీలైతే అవకాశం దొరికితే సహాయం చేయాలనుకుంటాను, అలా మొదలుపెట్టి అందరూ మేల్కోండి అని లాస్ట్ లో వాయిస్ పెడతాడు. ప్రపంచం ఎప్పుడు కూడా అతని వాయిస్ అంత బేస్ వాయిస్ ఎప్పుడు ప్రపంచం వినలేదు చార్లీ చాప్లిన్. సో అది ఉంటుంది. సో నేను అలా చూస్తూ ఉంటే ఎలా చేసిన అంత దూరంలో పూజ చేసుకున్న వాడిని ఆ సినిమా వచ్చేసరికి ఏంటంటే కింద స్క్రీన్ దగ్గర వచ్చి చూస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలి, ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు అంటే నీళ్ళు వచ్చేసేది, ఎంత బాగున్నాయి ఆ మాటలు ఏంటి, ఆ వర్డ్స్ ఏంటి. నాకు ఫస్ట్ మీరే గుర్తొచ్చారు. నేను ఫస్ట్ మెహర్లో చెప్పాలి విషయం. మెహర్లో అంటే నేను వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని వెంటనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకునేసి అప్పుడే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాను. తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసేసి అది వెళ్తూ ఉంటే, కానీ మెహర్ కన్నా కొంతమంది లీక్ అయిపోయింది. మా ఆఫీస్కి వెళ్ళాను కదా, గమ్ముంటాను ఏదో మాట్లాడుతుంటాం కదా, ఏదో ఒకటి ఇలా నోట్ తెచ్చానని ఏదో విషయం మాట్లాడుతుంటాం కదా, అలా మాట్లాడుతున్నప్పుడు హరి ప్రింట్అవుట్ తీసావంటే లేదు సార్ ఆ ప్రింట్అవుట్ ఉంది బయట సాటర్డే బయట హిందూకి వచ్చి ఇలా అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు సాటర్డే ప్రింట్అవుట్ తీసి నేను బ్యాగ్లో పెట్టుకున్నాను. అలా ఏమన్నా ప్రింట్అవుట్ తీసి పెట్టేవారు అంటే లేదంటే ఒక ఆవిడ ఉన్నారు, అనసూయ అనేసి నా జూనియర్ అన్నమాట. ఆవిడ ఎప్పుడేంటంటే ఇప్పుడు ఆ పని అంతా నన్ను చూడడం కన్నా నా బ్యాగ్ ఎక్కువ చూస్తూ ఉంటాను. బ్యాగ్లో ఏముంది అనే మంచి హిందీ పాట అనమాట. మా ఇద్దరం తెలుసు, మా ఆఫీస్లో కూడా బాగా లాగించింది. ఇద్దరు వచ్చి నన్ను అడుగుతుంది, హరి ఏం తిన్నావు అని అడుగుతుంది. ఏమో అని అడిగేవారు.
ఒకసారి ఆవిడకి ఒక మాట చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూసినా ఇదేనా, తిన్నావా తిన్నావా. ఎందుకంటే ఊరికి విసుకొచ్చేసింది. కానీ ఆవిడ మాట్లాడుతుంటే నేను ఈ మధ్య ఆ టైంలో ఎక్కువ గైమే గురించి ఎక్కువ చదువుతున్నాను. ఒక టైంలో ఎప్పుడు కాకండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఆవిడ నాకు 6 years తెలుసున్నాను, నాకు జూనియర్ యాక్చువల్గా. అలా చేస్తున్నప్పుడు నాకు ఒక అమ్మాయికి ఒక మాట చెప్పాలనిపించింది. నేను ఒక మాట చెప్పాలి, ఏం చెప్తాము, ఎప్పుడు చూసినా ఇది మా అమ్మ అడిగాడు, మన అమ్మని అడిగేది కదా, ఏమంటుంది మనకి, తిన్నావురా తిన్నావా, తర్వాత ఏంటి తిన్నావా, తినింది జీర్ణం అవ్వాలంటే తాగేవా లేదా, తర్వాత తుమ్మునా పడుకున్నావా అని, పడుకున్నావా తిన్నావా కదా, తిన్నానమ్మా అని, తాగేవా జీర్ణం, ఇంకా తొంగో, మళ్ళీ వేసావంటే మళ్ళీ తిన్నావా. అప్పుడు అనిపించింది నాకు గైమాయి గురించి. అప్పుడు చదువుతూ ఉంటే అంట గైమాయి తన బిడ్డల్ని ఇప్పుడు అడగలేదు, బాబా నీకు పెట్టాడా ప్రసాదం పెట్టాడా ఈ రుచి, బాబా నీకు వేరే మెహర్వాన్, బాబా నీకు ప్రసాదం పెట్టాడా, అమ్మ పెట్టాడమ్మా, ఓకే ఓకే. అలా అలా నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఒకసారి చెప్తాడు, అలా స్కూల్ నుంచి వచ్చాడంటే గుళ్ళో ఇంట్లోకి వెళ్తున్నాడంట, అలా గడప తగిలి బోల పడిపోయాడంట, మొత్తం పళ్ళంతా రాలిపోయింది. గట్టికి వచ్చేసి అమ్మ అని వచ్చాడంట, అది లోపల నుంచి ఆవిడ రాలేదు. పడిపోయేసరికి ఇది ఇరు చెప్పిన మాట, బోల పడిపోయేసరికి అమ్మ అని గట్టిగా వచ్చాడంట, కింద రక్తం వస్తుంది. ఇప్పుడు రాలే, ఆవిడ పని చేసుకుంటున్నాను. పక్కన సర్వెంట్ చెప్తాను, నీ కొడుకు పడిపోయాడంట, వాడు పిలిచాడు, నన్ను పిలవడం ఏంటి, నేను వెళ్ళని చెప్పి. తర్వాత ఈ సర్వెంట్ వెళ్ళేసి లోపల తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటిదాకా తను పని చేసుకుంటాను, రాలేదు బయట. జరిగిన విషయం వెళ్ళేసరికి హాస్పిటల్కి వెళ్ళేసి వాడు పళ్ళు ఊడిపోయింది. బాబా ఇప్పుడు చూపిస్తాడు పళ్ళు, ఇరుచుని ఒకసారి పళ్ళు చూపించాడు, పళ్ళంతో ఎక్కడో పళ్ళు లేవు. సో అలా చూపించినప్పుడు వచ్చేసరికి ట్రీట్మెంట్ తీసుకొని పాప చేస్తారు, పరిగెత్తకుండా వచ్చేసి ఏమైంది అంటే ఈవిడ మాత్రం కంటిన్యూ చేసుకుంటాను, వంట పని చేసుకుంటాను. తర్వాత వచ్చి సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి అప్పుడు వాళ్ళ అమ్మను ఒక రకంగా చూస్తున్నాడు, అవునా కదా. ఫస్ట్ ఏమంటాం, నాలాంటి ఏమంటాం, అసలు కన్న తల్లిదేనా, నువ్వు కన్నావా లేదా పెంచి అంటావా లేదా, ఏదో చేయమని అడగలేదు, ఏదో తెలుసు. మా అమ్మ అడగలేదంటే ఏదో కారణం అప్పుడు చెప్తుంది. ఏమని పిలిచేవాడు, అమ్మ నన్ను పిలవడం ఏంటిరా, నువ్వు పడినప్పుడు రక్తం వచ్చిందా లేదా, పడినప్పుడు నేను రావడం వల్ల ఆ రక్తం ఏదైనా తగ్గుతుందా, ఒక 2 లీటర్లు పోయిందనుకో, నేను రావడం వల్ల 1 లీటర్ తగ్గుతుందా, 6 లీటర్ తగ్గుతుందా, ఆ పెయిన్ నా వల్ల తగ్గుతుందా, కానీ నీకు అనిపిస్తుంది అమ్మ పక్కన ఉండడం వల్ల అమ్మ పక్కన ఉంది, కానీ అది సరిపోదని చెప్పాడు. చెప్తుంది గైమాయి, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా పడ్డప్పుడు కూడా బాబా. అందుకే ఎప్పుడు పడినప్పుడు కూడా ఏమడిగేదంటే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో స్కూల్ ఏదో కొట్టినప్పుడు కూడా టీచర్స్ కొట్టారంటే కూడా ఏం చెప్పేదంటే, ఏడుస్తున్నప్పుడు కూడా ఎందుకు ఏడుస్తున్నావు, బాబాకు చెప్పావా లేదా, బాబాకు చెప్పావా లేదా, ఇలా అడుగుతుందంట. యాక్చువల్లీ అంటే ఇక్కడ అంటే ఈ 3 ఎక్కడ అడగలేదు ఆవిడ, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు. ఇక్కడ నాకు అప్పుడు అనిపించింది అలా చదువుతూ ఉంటే ఏం అడుగుంటుంది. సో మన తల్లిదండ్రులు మనం అడగాల్సింది, మనం వచ్చేసి ఎవరిని అడగాలండి, అడగాలంటే తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ తా కావాలి. మిగతా 3 తాళ్ళు అనేది కూడా తలకు సంబంధించింది, ఈత హృదయానికి సంబంధించింది, ఈ 3 తాళ్ళు. సో మనకి ఇవన్నీ అయిపోయింది. కొన్ని వందల కోట్ల లక్షల జన్మలుగా మనం చేస్తున్న పని అయితే, అవునా కదా. సో అన్ని రకాల జీవరాశులుగా మనకు చెట్టు కొన్నప్పటి నుంచి లేకపోతే జంతువు కొన్నప్పటి నుంచి అన్ని మనం చేసే పని ఇవే కదా, ఏం చేసినా చేయకపోయినప్పుడు కూడా. కానీ మనం మర్చిపోయింది ఏంటంటే తరించడం మర్చిపోయాం. అందుకు వెంటనే ఆవిడ అడగగానే ఈ మాట చెప్పినప్పటి నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటంటే ఈ మాట చెప్పినప్పటి నుంచి కనీసం కనిపించినా కూడా ఈ దీంట్లో ఒక్క ప్రశ్న ఒకసారి అడగలేదు, తిన్నావా ఏమడుగుతున్నాను, హరి తరిస్తున్నావా అంటే అందవే అని చెప్పేవాడు. ఇప్పుడు తరించేసానని చెప్పడానికి లేదు కదా. తరించేసానంటే నాకు ఆల్మోస్ట్ నాకు లిబరేషన్ లేకపోతే రియలైజేషన్ వస్తే నేను తప్పని చెప్పలేను. నాకు ఇక్కడ రియలైజేషన్ కానీ లిబరేషన్ కానీ ఇంకా నాకు రాలేదు కాబట్టి ఆన్ ద వే అన్నాను. ఓకే, ఆన్ ద వేలో ఉన్నాడు. ఎందుకంటే ఇలా చేసుకుంటూ కానీ ఒక విషయం ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్, బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ అంటే తింటున్నాను ఎందుకు తెలుసా, తరించాలి కాబట్టి. తాగుతున్నాను తరించాలి కాబట్టి. పడుకుంటున్నాను ఎందుకంటే తరించాలి కాబట్టి. ఉన్నాను తరించాలి కాబట్టి. అది బాగుంది కదండి.
ఇప్పుడు చెప్పుకోవాలి మళ్ళీ అదే బాగా చెప్తున్నాను. సో అప్పటి నుంచి ఆవిడ వచ్చేసి అడగడం మానేస్తుంది. నేను అడగడం కనీసం తింటున్నప్పుడు కూడా ఎక్కిలు వచ్చింది అనుకోండి అడగట్లేదు, అది ఎక్కిలు వస్తూ ఉంటే తరించే వారిని అడుగుతాం. ఓకేనండి. సో బిఫోర్ లాస్ట్ మంత్ వచ్చేసి మనం తెలుసుకుంది వీలైనంత వరకు వచ్చేసి మీరు న్యూ లైఫ్ లో వచ్చేసి పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నాను కదా, పాయింట్స్ లో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇది ఒక మాట చెప్పింది, ఎందుకంటే లార్డ్ మెహర్ వచ్చేసి మనకి ఇది మీకు తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసిస్తాను మీకు. ఇది లార్డ్ మెహర్ వచ్చేసి 10th వాల్యూమ్ లో 3555. అసలు నవజీవనం అంటే ఇది ఇంపార్టెంట్ అంటే ఇది జస్ట్ కంప్లీట్ గా బాగా నేర్చుకో. ఎందుకంటే కొన్ని విషయాలు అంటే ఉపయోగపడే దైవ లక్షణం అసలు నవజీవనం గడపడానికి బాబా చెప్పినటువంటివన్నీ కూడా మీకు వీలైతే నేను ఒక రోజు కనుక నేను దీన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి మీ అందరికి కాపీ ఇస్తాను. ఒక రోజు నేను ఏదో ఒక రోజు నెక్స్ట్ సండే కానీ నెక్స్ట్ అవసరం నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్గా అండి ఆల్మోస్ట్ ఒక దైవిక లక్షణం. ఎందుకంటే ఇది చదువుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అనేసి ఒక చాప్టర్ ఉంటుంది భగవద్గీతలో. ఆ భగవద్గీతలో వచ్చేసి కృష్ణుడు ఏం చెప్తాడంటే నన్ను చూడడానికి నన్ను తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు కావాలని కొన్ని లక్షణాలు చెప్తాడు. నెంబర్ గుర్తులేదు, కొన్ని లక్షణాలు ఉంటుంది, 15 నుంచి 20 లక్షణాలు ఉంటుంది. ఆ లక్షణాలు ఉంటే నన్ను నువ్వు చూడగలవు అని చెప్పాడు. ఎలా చూడగలవు అంటే ఈ చర్మ చక్షులతో కాదు కానీ దివ్య చక్షులతో, మన వివిధ ప్రేయర్లో విత్ డివైన్ ఐస్. డివైన్ ఐస్ తో మాత్రం మనం చూడగలం. ఎప్పుడు చూడగలం అంటే ఎప్పుడైతే 7 లక్షణాలని కూడా మనం ఆ లక్షణం నేర్చుకొని అటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే అది జరగడం జరుగుతుంది. ఇకపోతే మన లాస్ట్ టైం బాగా ప్రస్తుతం మన నవజీవనం ఎక్కడున్నామంటే ఇది మనం చెప్పింది బాబా డేట్ 20 ఫిబ్రవరి 1950. ఇది చెప్పింది బాబా డెహ్రాడూన్లో చెప్పారు. డెహ్రాడూన్లో బాబా ఎక్కడున్నారు, ప్లేస్ ఏంటి? దీని పేరు యాక్చువల్గా వచ్చేసి మనం నవజీవనంలో బాబా చెప్పినటువంటి ఈ విషయాలు చెప్పింది రాజమండ్రిలో బాబా స్టే చేసిన ప్లేస్ పేరే మంజరి మాఫీ అనే పేరు. సో తర్వాత బాబా ఇప్పుడు మీరు డేట్స్ బాబా జర్నీ చేసినటువంటి ప్లేసెస్ ఇప్పుడు మనం కూర్చుందాము. అలా చెప్పిన తర్వాత బాబా వచ్చిన తర్వాత 3rd మార్చ్ 1950. సో ఇక్కడ మనకి కొన్ని చోట్ల మనకి రికార్డ్ లేదండి యాక్చువల్గా ప్రాపర్, ఎందుకంటే లార్డ్ మెహర్లో బట్ కొన్ని చోట్ల నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ బుక్స్ రిఫర్ చేస్తున్నప్పుడు కొన్ని, ఎందుకంటే మనం మోస్ట్లీ మనం అనుకున్నాం కదా నవజీవనం స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం ఎక్కడైతే బాబా ఏది కూడా మనం విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొన్ని చోట్ల ఎక్కడ నాకు కూడా దొరకలేదు. బాబా ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి సో మార్చ్ 3rd వరకు వచ్చేసి అక్కడ జరిగినటువంటి 10 days ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రాపర్ ఎక్కడ కూడా లేదు, అక్కడ బయట సో మనకి అక్కడ వెంటనే మనకి స్కిప్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత బాబా రోజు 3rd మార్చ్ 1950 వచ్చేసి డెహ్రాడూన్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాడు. డెహ్రాడూన్ నుంచి ఆ ప్లేస్ పేరే మోతీచూర్ అని వెళ్ళడం జరిగింది. కానీ బాబా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారనేటువంటి మనకి రికార్డ్ లేదు అక్కడ. తర్వాత మరి అక్కడి నుంచి 10th మార్చ్ 1950
50 బయలుదేరి బాబా వచ్చేసి కన్కల్ అనేటువంటి ప్లేస్ వెళ్ళడం జరిగింది. తర్వాత 28 మార్చ్ 1950లో బాబా హరిద్వార్కి బయలుదేరారు. సో బాబా హరిద్వార్ బయలుదేరిన తర్వాత అక్కడ, ఎందుకంటే ఈ డేట్స్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజు బాబా ఏం చేశారంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 612 మంది సాధువులు మహాత్ముల్ని సో అక్కడ బాబా కలుసుకోవడం జరిగింది. మళ్ళీ అంతమంది కలుసుకున్న తర్వాత మళ్ళీ పక్క రోజే అంటే 29 మార్చ్ 1950లో అంటే పక్క రోజే అదే ప్లేస్ లో బాబా ఇంకో ప్లేస్ ని ఇది చేయడం జరిగింది. ఆ రోజు శ్రీరామనవమి. సో ఆ రోజు వచ్చేసి బాబా విజిట్ చేసినటువంటి ఒక పేరు ఏంటంటే సాత్ సరోవర్. సాత్ సరోవర్ అనే ప్లేస్ లో బాబా ప్లేస్ కి వెళ్ళి ఇక్కడ 472 మంది సాధువుల్ని మహాత్ముల్ని బాబా కలుసుకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే తర్వాత బాబా హరిద్వార్లో ఉండగా 14 ఏప్రిల్ 1950 అంటే బాబా అప్పుడు వచ్చేసి హరిద్వార్లో ఉన్నాడు. హరిద్వార్లో ఉండగా ఒక సెయింట్ బాడీ డ్రాప్ చేశాడండి. ఎవరైనా మీరు గెస్ట్ చేయగలరా ఆ సెయింట్ ఎవరైనా ఉంటాడండి? ఎవరే ఉంటాడు? మస్తు కాదు, సెయింట్. సెయింట్ బాబు చాలా ఇష్టమైన సెయింట్. గాడ్గే మహారాజు డ్రాప్ చేసింది అది కాదు కదా. గాడ్గే మహారాజ్కి ఇంకొకరున్నాడు కదా, జస్ట్ 1 వీక్ గ్యాప్ లో బాడీ డ్రాప్ చేస్తుంది. ఆలిషా బాడీ డ్రాప్ చేసింది ఎక్కడ? ఆలిషా డ్రాప్ చేసింది. అసలు ఎందుకు హోంవర్క్ చేస్తున్నారా? రేపు చెప్పేస్తున్నా రాసుకుని వెళ్ళిపోతున్నారు. హోంవర్క్ చేయాలి మీరు, అంత హానెస్ట్గా చేయాలి. ఎందుకంటే హోమ్ లోనే వర్క్ ఉంటుంది, హోమ్ లోనే హానెస్ట్ ఉంది. హెచ్ ఫర్ నాట్ ఓన్లీ హోమ్ బట్ హాన్ ఇస్ హెచ్ ఫర్ హానెస్ట్ ఆల్సో. హానెస్ట్గా చేయాలి మీరు, అందుకే గుర్తుండదండి. నెక్స్ట్ అయితే నేను చెప్పిన సమాధానం రేపు నుంచి చెప్పలేదండి. జస్ట్ 4 days అయింది అది చెప్పిన సమాధానం కూడా. ఎందుకంటే ఆలిషా ఇస్ ఇంపార్టెంట్. మెహరాబాద్ డ్రాప్ చేశాడు బాడీ. ఆలిషా అనేటువంటి వస్తు బాడీ డ్రాప్ చేసింది, మెహరాబాద్ బాడీ డ్రాప్ చేశాడు. ఇతనికి అతనికి ఒక అవునండి, ఒకసారి చూడండి, లెసన్ పర్లేదు చూడండి. ఇంత బుక్ ఉంది మీ దగ్గర, ఒకసారి చూడండి. నాకు ఆలిషాకి వస్తు ఆలిషాకి గాడ్గే మహారాజ్ కి మధ్యలో 5 or 6 days గ్యాప్. 6 days. సో అతను బాడీ డ్రాప్ చేసింది అక్కడ గాడ్గే మహారాజు. ఇద్దరు చెప్పలేదా? సారీ. సో గాడ్గే మహారాజ్ వచ్చేసి అమరావతి బాడీ డ్రాప్ చేసింది, అమరావతిలో బాడీ డ్రాప్ చేశాడు. సో అతను డ్రాప్ చేసింది, బాడీ డ్రాప్ చేసింది. ఆలిషా డ్రాప్ చేసింది మాత్రం మెహరాబాద్. ఎందుకంటే చాలా తక్కువ మంది, కానీ మనకు సరిగ్గా ప్రాపర్ రికార్డ్ లేదు. కానీ
మహమ్మద్ మస్తుదా ద్వారా మనకి బాడీ డ్రాప్ చేసిన ఆలిషాతో పాటు కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది, కానీ అది ప్రాపర్ రికార్డ్ లేదు. కొంతమంది కూడా మస్తులు డ్రాప్ చేశారు బాడీ, కానీ తెలియదు ఎక్కడ డ్రాప్ చేస్తారు, మనకి ప్రాపర్ రికార్డ్ లేదు. సో మన ఆలిషా డ్రాప్ చేసింది మాత్రం మెహరాబాద్. సో వాళ్ళిద్దరికి బాబా చెప్పాడు, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరికి కూడా స్పిరిచువల్ లింక్ ఉందని చెప్పాడు. సో దే హ్యావ్ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ దెమ్ అన్నాడు. అంటే ఆలిషాకి గాడ్గే మహారాజ్కి, కానీ ఇద్దరికి అది రూట్లు వేరు. ఈ మస్తు వేరు, సెయింట్ వేరు. ఇద్దరు ఒకే కాదు, కానీ కొంతమంది సెయింట్ మస్తులు ఉంటారు, కొంతమంది మస్తు సెయింట్లు ఉంటారు, కానీ ఇద్దరు కాదని చెప్పాడు. కానీ బాబా ఏం చెప్పాడంటే ఇద్దరికి కూడా, ఎందుకంటే 6 days గ్యాప్ పెట్టి ఇద్దరు కూడా దే హ్యావ్ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ దెమ్ అన్నాడు. స్పిరిచువల్ లింక్ ఉందని చెప్పాడు ఇద్దరికి. అందుకనే ఓకే. సో గెస్ట్ చేయగలరా ఎవరైనా ఉంటారు? గాడ్గే మహారాజ్ కాదు, ఎవరైనా ఉంటారు సెయింట్స్, బాబా ఇష్టమైన సెయింట్స్ అలా బాడీ డ్రాప్ చేసింది. 1950s ఎవరు ఉన్నారు సార్? కాదు సార్, 1950s సార్. కబీర్ లేడు కదా, ఇంకా ముందు, చాలా ముందు. ఇంకా జస్ట్ గెస్ట్ చేయండి పక్కన ఇంకెవరైనా ఉంటారు బాబా ఉన్నప్పుడు జీవించినటువంటి సెయింట్స్ లో. షరియత్ సెయింట్ పోతాడు మీనాక్షి. అయ్యో చాలా లేదు, సెయింట్ కాదు మీనాక్షి, గాడ్ లవర్ అంతే. ఇంకా బాబు పక్కన నిలబడుతున్నాడు. అయితే కలవలేదు బాబా, అతను ఇతను కలవలేదు, ఇతను అతను కలవలేదు, కానీ బాబా మాత్రం గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. బాబా చాలా ఇష్టం అంటే కాదు సార్, 1950s ఇంకా ముందు అతనికి చాలా చూడలేదు. చాలా రామకృష్ణ సద్గురువు వాళ్ళంటే చెప్పదు, నువ్వు సెయింట్ అని చెప్పాడు ఉన్నాడు ఒక షార్ట్ అడిగి నుంచి. ఇంకా బాబా ఫేవరెట్ సెయింట్స్ చెప్పండి, అక్కడ చెప్పండి ఎవరున్నారు బాబా ఫేవరెట్స్. ఓకే, ఇంకొక హిందీ చేస్తాను చెప్పండి. హిందూ సెయింట్, అతను హిందూ సెయింట్. సో బాబాకి ఇష్టమైనటువంటి హిందూ సెయింట్స్ 1950s ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నాడు? కాకపోతే ఆ బాడీ డ్రాప్ చేశారు, ఆ రోజు బాడీ డ్రాప్ చేశాడు బాబా. దాని గురించి కొన్ని విషయాలు బాబా కొంచెం 3 to 4 hours దాని గురించి చెప్పాడు. యాక్చువల్లీ కానీ రికార్డ్ అవ్వలేదు, అదుగు తెలుసుకుందాం. ఇంకా హిందూ సెయింట్స్ ఎవరున్నా చెప్పండి, అక్కడ కొన్ని మెల్లగా చెప్పండి, కొన్ని ఫాస్ట్గా చెప్పండి. అనుకున్నా డైలాగ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవ్వాలండి, అవకాశం ఇవ్వాలండి పిల్లలకి. ఫాస్ట్ ఉన్నారు. సో అతను రమణ మహర్షి. సో రమణ మహర్షి బాబాజీ ఏం చెప్పాడంటే, ఈరోజు బాబా రోజు చెప్తున్నాడు, బాబా చాలా హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉండేసరికి కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే ఒక స్టోరీ చెప్పాడండి. ఒక మంచి డిస్కషన్, చాలా బాగుంది డిస్కషన్. ఆ రోజు మనకి కూడా బాగా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే రమణ మహర్షి తన డెవోటీస్కి కొన్ని స్టోరీస్ చెప్పేవాడు యాక్చువల్గా బాబు. ఎందుకంటే ఆ రమణ మహర్షి దగ్గర ఉంటూ కొంతమంది బాబా దగ్గర వస్తున్న డిస్కషన్ ఏం నేర్చుకున్నారు రమణ మహర్షి దగ్గర, నాకు కొన్ని విషయాలు చెప్పండి అంటే ఆ స్టోరీ చెప్పేసరికి బాబా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరూ వినండి, ఎంత బాగుంది చూడు స్టోరీ. ఎందుకంటే రమణ మహర్షి చాలా స్టోరీస్ బాగాలేదు. అక్కడ స్టోరీస్ ఎక్కడ చెప్తారో తెలుసా అండి? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? మంచి సత్సంగం సహవాసు ఒక చోట చేసేవాడు రమణ మహర్షి, ఒక ప్లేస్ లో చేసేవాడు ఎక్కువ. అంటే అతనికి సెంటర్ అంటే ఏం లేదు, ఒకే ప్లేస్ లో కూర్చొని ఒక ప్లేస్ బాగా ఫేవరెట్ ప్లేస్ అది యాక్చువల్లీ. ఎవరైనా గెస్ట్ చేయగలరు? రమణ మహర్షి ఎక్కువసేపు ఆధ్యాత్మిక విషయాలు ఒక చోట చెప్పేవాడు. ఏ చోట చెప్పగలుగుతారు? శ్మశానం కాదు, అది మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంది. కాదు కాదు, టాయిలెట్ కాదు, మరి ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఎందుకంటే వంటకాలు ఎక్కువ చెప్పేవాడు యాక్చువల్గా. వంటకాలు ఎలా అంటే ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఆయన పని చేయడం అనుకుంటాం, మన ఫోటో చూస్తూ అనుకుంటాం కానీ చాలా చక్కగా పని చేస్తాడు, చాలా నీట్గా పని చేస్తాడు. కూరగాయలు కట్ చేయడం కానీ లేకపోతే పాలు ప్లాన్ చేయడం కానీ చక్కగా వంట పని బాగా చేస్తాడు యాక్చువల్గా. చేస్తున్నప్పుడు వచ్చేసి అలా కూరలు కట్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కొన్ని బాగా చాలా ఇష్టమైన దాంట్లో ఒక చిన్న కథ తెలుసుకున్నాను చెప్పినట్టు స్టోరీ అంటే ఆ స్టోరీ ఏంటంటే ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు వచ్చేసి మంచి ఒక గాడ్ లవర్ అండ్ భగవత్ ప్రేమికుడు అనమాట. అతనికి ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉండేదంట. కానీ ఒక రోజు అతనికి పడుకున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందంట. ఒక 3 నాకు సందేహాలు కలిగిందని చెప్పాడు. ఏంటి ఆ 3 సందేహాలు? ఒకటి, నెంబర్ 1 వచ్చేసి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? దేవుడు ఈ 3 ప్రశ్నలు అతనికి వచ్చింది. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు. సో ఈ రాజ్యంలో ఉండే రాజుల్ని అతను ఆ యొక్క పెద్ద పెద్ద పండితులను అందరూ పిలిపించాడంట. తన రాజ్యంలో పిలిపించి వచ్చేసి ఆ పండితుల్ని పిలిపించి అనౌన్స్ చేశాడు. ఏం అనౌన్స్ చేశాడంటే వచ్చి మీరు నాకు ఈ డౌట్స్ వచ్చి నాకు ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సమాధానం మీరు ఏం చేస్తారంటే మీ అందరికీ కూడా, మీ పండితులందరికీ కూడా 3 నెలలు టైం ఇస్తున్నాను, 3 months టైం ఇస్తున్నాను. మీరు ఇంకా నా రాజ్యం రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, చక్కగా ఇంట్లోనే ఉండండి. మీరు ఏ బుక్స్ రిఫర్ చేస్తారో ఏం మాట్లాడకుండా మీ ఇష్టం, నాకు సమాధానం 3 నెలల తర్వాత కావాలి. సో ఈ 3 నెలల వరకు వచ్చేసి మీరు రాజ్యానికి రావాల్సిన అవసరం లేదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, తిండి బట్ట అన్ని కూడా నేను మీ ఇంటికే పంపించేస్తాను. కనుక నాకు ఈ 3టికి సమాధానం చెప్పమంటే వచ్చేసి ఆ పండితులకైతే ఊరికే మాట్లాడడం తెలుసు కానీ ఇటువంటి ఆన్సర్ చెప్పాలంటే ఎవరికి తెలియదు. అంటే అనుభవపూర్వకమైనటువంటి అనుభవం ఎవరికి లేదు. వీళ్ళందరూ భయపడిపోతారంట. ఇదేంటి 3 నెలలు టైం ఇచ్చాడు, 3 నెలలు లేకపోతే మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని బహిష్కరించేస్తానని చెప్పాడు. మీరు ఎవరు రాజ్యంలో ఉండడానికి, ఏ పండితుడు నా రాజ్యంలో ఉండడానికి లేదు, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పని వాళ్ళు ఉండడానికి అర్హత లేదు, పంపించేస్తానంటే వీళ్ళందరూ కూడా వణికిపోతున్నారు పండితులు. అంటే మన పని అయిపోయింది, అంటే 3 నెలల తర్వాత ఇలాంటి సమాధానం మనం చెప్పలేము, ఇదే చెప్పగలం, దేవుడు ఎక్కడ ఉన్నాడు మనకే తెలుస్తుంది, మనకే తెలియదు, ఆయనకి ఎలా మనం చెప్పగలం అని ఆలోచిస్తూ ఉంటే అంట ఒక పండితుడు ఇంట్లో ఒక పాలేరు ఉండేవాడు. ఒక పాలేరు అంటే మామూలు పేడ ఎత్తుకుంటూ పాలు పితుక్కుంటూ ఉన్నటువంటి ఒక పాలేరు పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 10 సంవత్సరాల పిల్లవాడు. అలా ఎప్పుడు అతను పాలు పోస్తూ ఉండేవాడు. ఎవరికి ఈ పండితుడు ఇంటికి పాలు పోస్తూ, సో అతను ఇంట్లో చిమ్ముతూ ఒక పని మనిషిలాగా ఉండేవాడు. సో చేస్తూ అంటే ఒకసారి రాగానే పండితుడు చూసుకుని చాలా దిగులుగా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. చూసేసరికి ఏమేమి స్వామిజీ ఏంటి అలా ఉన్నారంటే వచ్చేసి నోరు మూసుకొని తెలుగు విషయం నీకెందుకు అంటే చెప్పండి, నేను నాకు సహాయం, నాకు చేతనే సహాయం నేను చేస్తానంటే సరికి వచ్చేసి అవునా, మా రాజు గారు వచ్చేసి పెద్ద పని పెట్టారు మాకంతా కూడా. ఇప్పుడు చూడు ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పాలంటే ఎవరు చెప్తారు ఈ సమాధానాలు? 3 నెలలుగా తప్పించి 3 జన్మలెత్తులో నేను చెప్పలేని సమాధానం అన్నాడు. అనేసరికి అయితే నేను చెప్పొచ్చా అని అడిగాడు. నేను చెప్పొచ్చా, నేను కనుక్కొని చెప్తాను, ఎందుకంటే నేను నా పేరు చెప్పను కానీ మీకు ప్రతినిధిగా వెళ్తాను, ఒక రిప్రజెంటేటివ్ అనమాట. మీరు వెళ్ళిన టైం వచ్చేసి మీ రిప్రజెంటేటివ్ వెళ్ళేసి ఆ 3టికి సమాధానం చెప్తాను అనేసరికి వచ్చేసి అవునా ఇంకేమి హ్యాపీ అవుతారా, 3 months అయిపోయిందంట. ఈ పిల్లవాడు వచ్చేసి రాజ్యానికి వెళ్ళడం జరిగిందంట. రాజ్యానికి వెళ్ళడం తర్వాత వచ్చేసి ఆ పిల్లవాడు వచ్చేసరికి చూడండి ఎవరు పిల్లవాడు అంటే వచ్చేసి ఆ మంత్రులు చెప్తారు, రాజా ఇతను పలానా పండితుడు యొక్క రిప్రజెంటేటివ్ వచ్చాడు, ఇతను సమాధానం చెప్తాడంటే నాకు సమాధానం ఎవరు చెప్పినా ఒకటి అనేసరికి అంటే చెప్పు పిల్లవాడా నువ్వు ఏంటి సమాధానం చెప్పుకోవడానికి సమాధానం చెప్పు అంటే వచ్చేసి వెంటనే అట్లా ఉంటాడు, రాజా నువ్వు అడిగినటువంటి విషయాలు సామాన్య విషయాలు కావు, అది చెప్పాలంటే వచ్చేసి నేను గురు స్థానంలో ఉండాలి, నువ్వు శిష్యుడు స్థానంలో ఉండాలి అన్నాడు. అయితే ఏం చేయాలంటే వచ్చేసి నువ్వు ఎక్కడ కూర్చున్నావు, పైన కూర్చున్నావు, నేను కింద ఉన్నాను, సో నేను ఈ విషయం చెప్పాలంటే ముందు నువ్వు కింద దిగాలి, నేను సింహాసనం కూర్చోవాలన్నాడు. వీడంటే ఇంకా సమాధానం చెప్పలేదు, అప్పుడే నా సింహాసనం పోస్ట్ కొట్టేసాడు అనేసి పక్కన సజెషన్ అడుగుతున్నాడు. పక్కన వాళ్ళు మహామంత్రులు అంటారు ఏంటి ఈ పిల్లవాడు ఏదో చెప్తున్నాడు నిజమే అంటే అది కరెక్టే, దిగాల్సిన నువ్వు దిగు అన్నాడు.
సో ఆ మహారాజు కింద దిగేసరికి నెత్తి మీద గుడ్డేసి దిగాడంట. ఇదేంటి వీడి సమాధానం చెప్పకముందు నా పోస్ట్ కొట్టేశాడని దిగుతూ ఉంటే వీడు ఎక్కేసారి పిల్లవాడు వచ్చి సింహాసనం కూర్చున్నాడు. సింహాసనం కూర్చుంటే అంటే ఆ చెప్పు అంటే వచ్చేసి, ఓ మహారాజా నువ్వు శిష్యుడు ప్లేస్ లో ఉన్నావు, శిష్యుడు ఎలా ఉండాలి తెలుసా, గురువు ముందు చాలా విధేయుడుగా చేతులు కట్టుకొని నిలబడాలి, చేతులు కట్టుకొని అన్నాడు. సో చేతులు కట్టుకొని వచ్చేసి వెంట వచ్చేసి అనేసి అప్పుడు అడుగుతాడు, నేను చేతులు కట్టుకోమంటున్నాడు మహామంత్రిని, కట్టుకోవాల్సింది కాళ్ళు కట్టుకోవాలని చెప్పాడు. చేయి కట్టుకొని వింటూ ఉంటే నువ్వేమంటే ప్రశ్న అడుగు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీదంటే ఇది చెప్పు నాకు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, తప్పకుండా చెప్తాను, వెళ్ళేసి ఒక గిన్నెలో పాలను తీసుకురా అంటే పాలను తీసుకొస్తారు. సేవకు తీసుకురాగానే వచ్చేసి వెంటనే ఆ పిల్లవాడు అంటాడు, మహారాజా ఇప్పుడు ఆ పాలల్లో వెన్న ఎక్కడుంది చూపించు అన్నాడు. ఆ పాలల్లో వచ్చి వెన్న ఎక్కడుంది చూపించు అంటే ఆయన మహారాజు ఎత్తుకుంటున్నాడు, ఈ రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ ఉందా, బోర్డర్ ఉందా, టాప్ లో ఉందని చూసుకుంటున్నాడు. వెన్న ఎక్కడ ఉంటుంది పాలలో? అదేలా వెన్న ఎక్కడ ఎందుకు ఉంటుంది? కానీ వెన్న లేదు, కానీ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? పాలు వెన్న లేదే అంటే అప్పుడు ఏం చెప్పాలంటే, వెన్న ఎప్పుడు వస్తుంది? పాలు కాచాలి, పాలు తర్వాత చల్లార్చిన తర్వాత పెరిగేయాలి, తోడేసిన తర్వాత దానికి వస్తుందా లేదా? కానీ ఇంత ముందు లేనట్టు పాలలో లేనటువంటి వెన్న ఇన్ని ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే వెన్న బయట వస్తుంది. అదే విధంగా వచ్చేసి నీలోని భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నప్పుడు తెలియటం లేదంటే నీలో ఆయన అన్వేషించేటువంటి స్థాయిలో నువ్వు అన్వేషించడం లేదు కాబట్టి అన్వేషణ మొదలు పెట్టాలంటే చిలకాలి, బాగా చిలికినప్పుడు మాత్రమే భగవంతుడు అని వెన్ననేటువంటిది బయట వస్తుంది. కనుక భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీకు తెలియటం లేదు ఎందుకంటే నీలో అన్వేషణ లేదు, సీరియస్నెస్ లేదు కాబట్టి నీకు కనిపించడం లేదు. ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? సో వెళ్ళేసి ఒక దీపం తీసుకురామన్నాడు. ఒక దీపం తీసుకురాగానే ఆడ పెట్టమని చెప్పేసరికి రాజా ఇప్పుడు ఆ దీపం వచ్చేసి ఎవరిని చూస్తూ ఉంది? నిన్ను చూస్తూ ఉందా, నన్ను చూస్తూ ఉందా, వాన్ చూస్తుంది, వీళ్ళు చూస్తూ ఉందా? సర్వాన్ని చూస్తూ ఉంది, ప్రతి చోట చూస్తూ ఉంది. నువ్వు ఆ లెఫ్ట్కి వెళ్ళావంటే అక్కడ నేను చూస్తూ ఉంది, డైరెక్ట్కి వెళ్ళావంటే అక్కడ చూస్తుంది, ఏ వైపుకి వెళ్ళినా కూడా నిన్నే చూస్తూ ఉంది. అవునా లేదా? కనుక భగవంతుడు కూడా అన్ని వైపులా చూస్తున్నాడు. ఇకపోతే దేవుడు ఏం చేస్తుంటాడు అన్నాడు. కొత్తగా చెప్పడం ఏముంది మహారాజా? అర్హత ఉన్నవాడిని సింహాసనం ఎక్కించాడు, అర్హత లేని కింద దిగజార్చాడు. నాకేముంది? నాకేమైనా రాజ్యాలు ఉన్నాయా? నాకేమైనా సంపద ఉందా? కనీసం చిరిగిపోయినట్టు డ్రెస్ వేసుకున్నావా అని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీకు అన్ని ఉన్నాయి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పేరు ప్రకారం అన్ని ఉంది, అన్ని కింద కూర్చోబెట్టాడు. భగవంతుడు చేసే పని. సో ఈ స్టోరీ చెప్పింది మనకి, కానీ ఈ స్టోరీ చెప్పినటువంటిది రమణ మహర్షి చెప్పిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి బాబా చెప్పడం జరిగిందండి. బాబా చెప్పిన చాలా మంది స్టోరీ తెలిసింది, చాలా మంది ఇక్కడ కొద్దిగా మీరు విన్నారు ఎప్పుడైనా స్టోరీ? ఇదే విషయం ఇంకొకటి, ఇంకొక విషయం ఇదే రమణ మహర్షి స్టోరీ. ఎందుకంటే మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాం. మామూలుగా మనుషులు మనం అనుకుంటూ ఉంటాం, మన భగవంతుడిని మనం చీట్ చేయొచ్చు, బాబాని లేకపోతే బాబాకి ఒక మాట చెప్పేసి మనం స్కిప్ అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటే దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి హ్యూమరస్ గా రమణ మహర్షి ఒక స్టోరీ కూడా చెప్పాడండి. ఇది కూడా బాబాకి వినడం జరిగింది ఈ స్టోరీ కూడా. ఇది యాక్చువల్ చాలా చోట్ల కూడా మనకి ఆదిక్యరాని కొన్ని చోట్ల కొంచెం మార్చి చెప్పాడు, కానీ రమణ మహర్షి పేరు చెప్పలేదు బయట, కానీ చెప్పి రమణ మహర్షి. ఏమవుతుందంటే ఒకసారి ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్ వచ్చేసి ఎగ్జామ్స్ అన్ని మార్క్స్ అన్ని బాగా వస్తున్నాడు, 90% 95% వస్తున్నాడు, కానీ లెక్కలు మాత్రం కూడా 60-50% ఒకసారి వెళ్ళిపోతున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఒకసారి భగవంతుడు దగ్గరికి వెళ్ళాడంట. ఎవరి స్టూడెంట్ తెలిసి, భగవంతుడా నాకు అన్ని మార్కులు బాగా వస్తున్నాయి, కానీ సో లెక్కలు మాత్రం, నా లెక్కల విషయం నాకన్నా నీకు బాగా తెలుసు కదా, సో నాకు అంత సరిగ్గా రావట్లేదు. కనుక నాకు రేపు ఎగ్జామ్, నాకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ లో కనుక నాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ కనుక వస్తే లిస్ట్ చెప్తున్నాడు, నీకు పులిహోర, తర్వాత వచ్చేసి నీకు మంచి ఒక స్వీట్, తర్వాత వచ్చేసి ఒక పాలక్ పన్నీరు,
ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వస్తున్నాడు అంట, బాబా నేను భగవంతుడికి ఇస్తాను ఇవన్నీ కల్పిస్తాను అనేసి. అలా చేసుకుంటూ వస్తూ అంటే మొక్కున్నాడంట. పక్క రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడంట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే వచ్చేసి ఒక్కసారి పేపర్ చూడగానే అంట ఎగిరి గంతేశాడంట. అంటే అక్కడ 10 ప్రశ్నలు రాయమంటే 15 ప్రశ్నలు రాసేసాడంట. సో విత్ చాయిస్ అన్ని రాసేసాడండి. ఎగ్జామ్స్ అయితే రాసేసాడంట. ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 3 అవర్స్ ఇస్తాడంటే వీడు గంటలో మొత్తం పేపర్ అంతా రాసేసాడంట. అబ్బా హ్యాపీనెస్. కానీ ఇంకా టైం ఉంది కదా, 3 అవర్స్ టైం కదా, గంటలో పూర్తి చేసాడు. ఇంకా 2 అవర్స్ టైం ఉంది కదా అంటే పంపరు కదా వాళ్ళు. టైం ఉంది కదా, సరే ఎట్లా ఏం చేద్దాం అంటే రేపు అనుకున్నాం కదా, ఏం చెప్పాం భగవంతుడికి, పులిహోర నెక్స్ట్ చిత్రాన్ని అనుకున్నాం కదా, అది చేద్దామనేసి దానికి లిస్ట్ రాద్దాము, ఏం కావాలి, టైం ఉంది కదా అని అడిషనల్ షీట్ ఉందంటే అడిషనల్ షీట్ రాసుకుంటున్నాడంట. ఈ లెక్క రాస్తున్నాడంట. ఆ చిత్రానికి ఏం కావాలి, చిత్రానికి ఏం కావాలంటే వచ్చేసి మంచి రైస్, ఓకే ఓకే 25 రూపాయలు మంచి సోనా మసూరి రైస్ కొన్నాము. ఆ తర్వాత ఏం కావాలి, తర్వాత చింతపండు కావాలి, టమాటా ఎరగడ రాసుకుంటూ పోతే ఆలోచన వచ్చిందంట. పని అయిపోయింది కదా. అసలు ఇవన్నీ భగవంతుడికి ఎందుకు? జీడిపప్పు వేసుకున్నా, జీడిపప్పు అనుకున్నాం కదా, జీడిపప్పు ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నా. అసలు మనకి రుచులు కానీ భగవంతుడికి జీడిపప్పులు ఎంత ఎందుకు అవసరం లేదు, జీడిపప్పు కొట్టేశాడు. తర్వాత నెయ్యి రాసుకున్నాడు కదా, నెయ్యి రాసుకున్న స్వీట్ చేయాలనుకున్నాడు కదా. అసలు మనకి బాగుంటుంది నెయ్యి అంటే ఆయనకి ఎలా టేస్ట్ తెలుస్తుంది, మనం ఏదైనా పెట్టేసి కదా, నెయ్యి కూడా అవసరం లేదు, నెయ్యి కూడా కొట్టేశాడు. సో సోనా మసూరి రైస్ తీసుకుంటే 30-40 రూపాయలు కదా, 40 రూపాయలు దేనికి ఇక్కడ రేషన్ దొరుకుతుంది కదా, 2 రూపాయలు బియ్యం కూడా అది ఇచ్చేద్దాం అనేసి అది కూడా కొట్టేశాడు. ఇలా కొట్టేస్తూ పోతుంటా అసలు ఆయన ప్రసాదం ఎందుకు అన్నాడు. ఇలా రాసుకుంటూ పోతుంటే వచ్చేసి బాబాయ్ భగవంతుడే చెప్పాడు, ఒక చుక్క ఇచ్చినా చాలు, భగవంతుడే చెప్పాడు కదా, ఒక నీటి చుక్క ఇచ్చినా కూడా నాకు సరిపోతుందని చెప్పాడు కదా, ఆ నీటి చుక్క కూడా అవసరం లేదు, మనసులో అనుకుంటే చాలు కదా అనుకున్నాడంట. ఇలా అనుకుంటుండేసరికి వచ్చేసి టైం అయిపోయింది. ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఎగ్జామినర్ వచ్చి ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ అన్నాడంట. వాడు రాసినటువంటి ఆన్సర్స్ ఇవ్వకండి, పులిహార కూడా రాసుకున్నాడు, అది ఇచ్చేసాడంట. అది ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి నాన్న చెప్పాడంట, నాన్న ఇది సూపర్ రాస్తాను ఎగ్జామ్ అంటే, అవునరా ఎక్కడ క్వశ్చన్ పేపర్ అంటే వాడు రాసిన ఆన్సర్ పేపర్ నాన్న చూపించాడంట. సో శుభ్రంగా ఏం చేశాడు, శుభ్రంగా అంటే ఎవరు కూడా పులిహార లిస్ట్ ఇస్తే ఎవరు పాస్ చేయరు కదా, శుభ్రంగా తప్పాడంట. అలా ఉంటుంది, మీరు భగవంతుని చీట్ చేయాలనుకుంటే మీరే చీట్ అయిపోతారు. సో భగవంతుని మోసం చేయడం అనేది జరగదని చెప్పాడు. సో ఇది కూడా మనకి రమణ మహర్షి గురించి చెప్పిన బట్టి మాట. రైట్. ఓకే, సో ఇప్పుడు బాబా మనకి హరిద్వార్ నుంచి సో తర్వాత 14 అయిన తర్వాత బాబా సో 16th April 1950 వచ్చేసి బాబా ఎరుచ్ని కాకా దేశీయ దేశాయి ఎందుకంటే బాబా తర్వాత నెక్స్ట్ హరిద్వార్ తర్వాత బాబా వెళ్ళబోయే ప్లేస్ ఢిల్లీ. మనం చూసాము సో బాబా ఏం చేశారంటే, సో ఎరుచ్ని కాకా దేశాయి వచ్చేసరికి పంపించారు, ఢిల్లీకి పంపించి నెక్స్ట్ బాబా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. మనకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అని బాబా చేయమని చెప్పడం జరిగింది. అంటే కరెక్ట్గా వచ్చేసి 50 డేస్ ముందే బాబా 20 డేస్ ముందే పంపడం జరిగింది. తర్వాత బాబా 10th May 1950లో వచ్చేసి బాబా ఢిల్లీ రావడం జరిగింది. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఇక్కడ మనకి బాబా ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. నవజీవన్ ఘీ అంటే ఒక బిజినెస్ బాబా స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతవరకు చేశారంటే
మాత్రమే ఆ కంపెనీ నడపడం జరిగింది. దానికి బాబాకి అప్పుడు డబ్బులు అవసరం అయితే అదో చేయమని చెప్పాడు బాబు. మీరు బిజినెస్ చేయండి, మీరు గీ ఉంటుంది కాబట్టి అది తీసుకొచ్చి మీరు అమ్మండి అనేసి బాబు కొన్ని రోజు చేయడం జరిగింది. ఒక డబ్బు వచ్చింది కూడా. డబ్బు కూడా ఎంత వచ్చిందని చెప్తాను మీకు. ఎందుకంటే అప్పటికి బాబా ఢిల్లీ వచ్చేసరికి చాలా వరకు డబ్బులు అవసరం పడింది. ఎందుకంటే వెంటనే వచ్చేసి, ఎందుకంటే మనకు తెలుసు కదా బాబాకి ఎక్కువగా ఎవరిది డబ్బులు వాడుకునేవారు బాబా ఆర్థికంగా స్పిరిచువల్ ఎవరు సరోష్ ఇంకొక అతను ఇద్దరున్నారు. సరోష్ అతను ఇంకొకతని పేరు సరోష్ ఇంకొకతున్నాడు అది కిరాణి కాదు, ఇంకొకతను ఉన్నాడు సరోష్ ఇరాని. ఇంకా చెప్పండి మీకు ఎవరు పేరు? సరోష్ ఇంకోటి దౌలత్ సింగ్ అవుతారు. ఆయన దగ్గర పోతాం, ఆయనకి లేదు బాబాకి ఇస్తాడు. ఓకే నేను చెప్తాను. ఇంకొకతను ఉన్నాడు, ఇద్దరున్నారు. ఎందుకంటే ఇద్దరున్నారు బాబాకి వీళ్ళడే కాదు, బాబా ఇంప్రెస్ చేసుకునేవారు ఆర్థికంగా అన్నమాట. ఎందుకంటే ఇద్దరు ద్వారా బాబా తీసుకునేవారు. సరోష్ ఇద్దరే ఉండేవారు. కానీ ఈవెంట్ వచ్చేసరికి, కానీ ఢిల్లీ వచ్చేసరికి కొన్ని సర్కమ్స్టాన్సెస్ బాగా ఎదురైంది తెలియదు బాబాకి. కానీ మనకు మన కండిషన్ కదా ఎవరు పెట్టో డబ్బులు తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా స్టేట్ ఏదైనా సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఒకవేళ ఆ స్థితి కూడా నువ్వు అనుభవించలేవు, లేకపోతే తట్టుకునే పరిస్థితిలో వచ్చేసి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకసారి షరతులు చదివితే కూడా కొన్ని ఎక్సెప్షన్స్ వల్ల కొన్ని డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఎక్సెప్షన్ మనలో ఉంది నవజీవనంలో. సో అందుకే చేశాడు బాబా వచ్చేసి కొంచెం హోల్సేల్ గా నెయ్యి తీసుకొని దానికి పేరు పెట్టాడు బాబా. సో నవజీవన్ గీ కంపెనీ అని పేరు పెట్టి ఒక 30 days మాత్రమే చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా దాదాపు బాబాకి అందులో వచ్చినటువంటి లాభం వచ్చి 2330 రూపాయలు. కానీ క్యాపిటల్ బాబా పెట్టే క్యాపిటల్ ఎంత అంటే 5632 రూపాయలు పెడితే డబ్బు వస్తుందని పెడితే అది ఇంకా లాస్ అయిపోయింది. అంటే ఏమైపోయిందంటే, సో ఇక్కడ ఏం చేశాడంటే బాబా వచ్చేసి అప్పటి వరకు ఆ 3 పూటలు తింటున్నటువంటి వాళ్ళని ఆ రోజు బాబా ఏం చేశాడంటే ముఖ్యంగా ఈ యొక్క 13 రోజుల్లో మాత్రం గ్రేట్ స్ట్రగుల్ అని చెప్పాడు. అందులో ఈ 13 days లో మాత్రం, ఎందుకంటే ఒకసారి ఆదిత్యాన్ని మాట్లాడు చెప్తూ, ఎందుకంటే ఈ 13 days మాత్రం, ఎందుకంటే అవతారుడితో కనుక జీవితం అనేది ఎలా ఉంటుందనేది నేను 13 రోజుల్లో తెలుసుకున్నాను చెప్పాడు. ఎంత విపరీతమైనటువంటి చెప్పలేమని చెప్పాడు. ఎందుకంటే ఒక టైంలో కంటి ముందే ఎంతమంది మనం ఏమంటారు కూడా ఎంతమంది చెప్పండి, మనకి కాంపానియన్స్ ఎంతమంది మొత్తం సహచరులు ఎంతమంది, బాబాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది? 21 కరెక్టేనా? ప్లస్ అందరు కలిపే, సో అందరు కలిపి మనకి మొత్తం ఎంతమంది? పురుషులు ఎంతమంది? ప్లస్ అంటే ఇక్కడ ఏమైపోయిందని 21 మందికి దాహం వేస్తే మాత్రం అది ఎదురకుండా ఒక గ్లాస్ లోనే మంచినీళ్ళు ఉండేది. అంటే తినడానికి ఏమీ లేదు, డబ్బులు లేదు, కనీసం దాహం తీర్చుకుందాము అనుకుంటే కానీ కంటి ముందు వచ్చేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు మాత్రమే ఉండేది. అర్థమైంది కదా 21 మందికి ఏం చేద్దాం, ఇంక్లూడింగ్ మెహ్రా కూడా. ఎందుకంటే మెహ్రా కూడా ఎందుకంటే బాబా చెప్పేవాడు ప్రతిసారి కూడా, ఎందుకంటే ఆవిడ ఏం చేసినప్పుడు బాబా కోసం చేసింది. కానీ న్యూ లైఫ్ కండిషన్ ఏంటంటే నా కోసం ఎవరు చేయకూడదు అనే కండిషన్ ఉంది కదా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఇస్ అ ఫ్రెండ్, గైడ్, నెక్స్ట్ ఏంటి కూడా చెప్పాడు బాబా సీకర్ అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అందుకే తను క్రియేటర్ అవడం లేకపోతే అవతారంటే సద్గురువు కాదు, ఈజ్ ఒక సీకర్. నువ్వు కూడా సీకరే, మెహ్రా ఆల్సో సీకర్ అనమాట. ఎందుకంటే బాబా చెప్పాడు, ఎందుకంటే ఎక్కడ కూడా, ఎందుకంటే మనకి అరణ్యవాసంలో సీత పడ్డటువంటి పాయింట్లు ఏదైతే ఉన్నాయో దానికి 1 కాదు 2 కాదు బాబా చెప్పాడు 70% ఎక్కువగా ఆ సఫరింగ్ అనుభవించిందంటే సీత కన్నా 70 రెట్లు అని చెప్పాడు. 70% కాదు 70 రెట్లు ఎక్కువ.
సీత యాక్చువల్గా అక్కడ స్ట్రగుల్ ఉంది. ఆవిడ కూడా తెలుసు కదా మనకు కూడా అరణ్యవాసికి వెళ్ళినప్పుడు వచ్చేసి అక్కడ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా ఏదో తినడం తప్పించి వండుకోవాలంటే సీత నిజంగా వెళ్ళేది. మనం నిజాన్ని అనుకుంటాం కానీ కరెక్ట్గా మీరు కనుక వాల్మీకి రాసినటువంటి రామాయణం కనుక పర్ఫెక్ట్ అని ఒరిజినల్ ఎడిషన్ మెహబూబా మాకు చెప్పేవాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకు బయట దొరికే దాంట్లో అవన్నీ దొరకవు మనకి. మెహబూబా చెప్పేవాడు. మెహబూబా అప్పుడు కూడా ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి తెలుసుకున్నాం కదా, శ్రీరామనవమి గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎందుకు మీరంతా కూడా దీపావళి వస్తుంది, దీపావళి వచ్చినప్పుడు మనం అడిగాను ఫోన్ చేసేసి ఆ దీపావళి గురించి ఏదైనా మెసేజ్ పంపించండి బాబా గురించి అంటే నేనే పంపించలేదు. ఏదైనా దీపావళి గురించి ఏం చెప్పలేదండి బాబా అంటే ఏం చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు అంటే నువ్వు ఎందుకు తపస్సు కాలుస్తున్నావు అని అడిగాడు ఫస్ట్. చూడండి అంటే కొంతమంది తపస్సు మానేస్తారు. ఎందుకు వాళ్ళ పిల్లలను మన ఫోన్ చేసి నన్ను తిట్టారు అనుకున్నా, అది వేరే విషయం. ఎందుకంటే ఒక అతను అడిగాడు అసలు దీపావళి గురించి అన్నప్పుడు అవునంటే ఒక సంఘటన ఉంది చెప్తానంటే చెప్పండి మీరు వినాలనుకుంటున్నా బాబా గురించి. ఎందుకంటే అందరూ కూడా సెలబ్రేట్ చేస్తూ హ్యాపీ దీపావళి తపస్సు చేస్తున్నారు అది చేసేస్తున్నారు కదా అన్న. ఒకసారి బాబా అన్నాడు, ఒక అతను వచ్చేసి తపస్సు దగ్గర కలుస్తున్నావు అన్నాడు. దీపావళి బాబా దీపావళి అంటే దీపావళి అంటే నరకాసురుని యువరాని సత్యభామ చంపింది సత్యభామ కదా, నువ్వు కాదు కదా. దీపావళి చేసుకోవాల్సింది టపాసు కాల్చాల్సింది నువ్వు కాదనుకుంటాను, సత్యభామ కాల్చాల్సింది అవునా కదా. లేకపోతే సత్యభామ వెనకున్నటువంటి కృష్ణుడు కాల్చారు, నువ్వేది కలుస్తున్నావు అంటే అక్కడ సమాధానం లేదు. అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఒక చుచ్చుబుడి కాలుస్తున్నప్పుడు ఎందుకంటే ప్రధాన సిగ్నిఫికెన్స్ ఉంది మనకు తెలుసు ప్రతి క్రాకర్స్ కూడా ఎందుకంటే సిగ్నిఫికెన్స్ ఉంది. చుచ్చుబుడి కాల్చేది వచ్చేసి ఎందుకంటే నువ్వు ఎంత లోయెస్ట్ ఆఫ్ లో అయినటువంటి వాడివి అంత ఎత్తుకు ఎదగాలనేటువంటి చాలా మంది తెలియదు. పైన వేసరికి మనం ఆనందం పడిపోతున్నాము, పడితే మనం అయిపోతున్నాము కానీ సిగ్నిఫికెన్స్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఒక చోట బాబాల మాట చెప్తూ ఉంటే ఒక సినిమా పాట గుర్తొచ్చింది నాకు. ఏం పాట అంటే ఒకసారి ఒక్కడి సినిమా ఉంది కదా, ఎవరు ఒక్కడి సినిమా ఒక అతను గుర్తు మీకు మళ్ళీ గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య జస్ట్ 3-4 డేస్ క్రితం ఒక వ్యక్తిని కలవడం జరిగింది. పేరు సీతారామ శాస్త్రి. సినిమా పాట రాసే వ్యక్తి సిరివెల్ల సీతారామ సో కాదు కాబట్టి నేను ఒకసారి ఎక్కడో కలిసి ఎక్కడో ఎడ్యుకేషన్ తెలియదు కానీ ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తుండేవాడు. ఎప్పుడు కాదండి బాబా దగ్గర వచ్చిన కొత్తలు అప్పటికి అతను స్టార్ట్ చేశాడు సినిమా రాయాలని చూస్తున్నాడు. ఒకసారి మేము పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ పెడుతున్నప్పుడు అప్పుడు నేను బాబా చదువుతున్నాను, బాగా ఎక్కువ చదువుతున్నాను. అందుకని ఇంకా అదే చేసేవాడిని, తినడం చదవడం అదే పని, ఇంకేం లేదు. అప్పుడు నేను డిగ్రీ పూర్తి అయినప్పుడు కూడా ఇంకేం పని లేదు, చేయడం అంతే, ఇంకేం బుక్స్ వేసుకోవడం ఇంకేం పని ఉండదు కదా. కానీ బాబా బుక్స్ చదువుతుంటే మాత్రం నాకు అనిపించేది. అలా చదువుతున్నప్పుడు అప్పట్లో ఏదో సినిమా రిలీజ్ అయిందండి, ఏదో గుర్తులేదు, పట్టుదల. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే సినిమా అక్కడ ఫ్లాప్ అయింది. కానీ దీనిలో అతను పాట రాశాడు. పాట మీకు ఒకరోజు చెప్తాను దాని గురించి కూడా. పట్టుదల అనే సినిమాలో వచ్చేసి ఒక పాట రాశాడు. ఎందుకంటే జస్ట్ ఒక పాజిటివ్ థింకింగ్. ఈ పాట రాసినప్పుడు ఒక సెన్సేషన్ ఆ టైంలో సమ్ 90s అనుకుంటాను, 90s నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అది చదువు సెన్సేషన్. ఎందుకంటే మేము యాక్చువల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ పాటను ఎక్కువ వాడేవాళ్ళం. ఎందుకంటే ఒక పాజిటివ్ థింకింగ్. చాలా మంది కూడా ఈ పాట విన్న తర్వాత, ఈ పాటను చూసిన విన్న తర్వాత కూడా చాలా మంది సూసైడ్స్ కూడా చాలా తగ్గాయని చెప్పాడు. చాలా మంది అతనికి కాల్ చేసి నేను సూసైడ్ చచ్చిపోవాలనుకున్నాను, నేను చాలా డిప్రెస్ గా ఉన్నాను, కానీ మీరు రాసిన పాట పదాలు ఏదైతే ఉన్నాయో అది నన్ను కొంచెం ఊపిరిచ్చాయి, నాకు మోటివేషన్ ఇచ్చాయని చెప్పాడు ఒక అతను అనమాట. ఎప్పుడు ఒప్పుకోవద్దులో ఓటమి అనేసి ఒక పాట ఉంది. నాకు అసలు గుర్తు చేస్తే మనం నెక్స్ట్ మంత్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా వర్డ్స్ కూడా. ఎందుకంటే ఈ పాట రాస్తున్నప్పుడు అది నాకు చెప్పింది ఏంటంటే వచ్చేసి, ఎందుకంటే అతని ఇంట్లో గాడ్స్ బుక్ ఉందనేసి ఒక అతను చెప్పాడు. అతని దగ్గర భగవత్ వచ్చినప్పుడు గాడ్స్ బుక్స్ కూడా అతని దగ్గర ఉన్నాయి. ఒక అతను బాబాలో ఇచ్చాడంట, అతను చదివేవాడంట, కానీ ఎప్పుడు బయట చెప్పలేదు కానీ చేసేవాడు అనేసి. సో ఇక్కడ మనకి శ్రీరామనవమి గురించి చెప్తున్నప్పుడు ఆ సినిమాలో ఒక పాట ఉంటుందండి, సోలో సాంగ్ ఉంటుంది. ఏంటి సోలో సాంగ్? ఒక్కడి సినిమాలో మనసా ఎక్కడ వెళ్ళిపోతున్నారు
కాదు. ఏంటంటే దానిలో ఒక చిన్న ఒక చరణం ఉంటుంది. అది పల్లవి చరణం. ఇది బాబా చెప్పింది. శ్రీరామజనం చేసుకోవడం ముందు చేయాలనుకున్నప్పటికీ కూడా అన్నిటికన్నా ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ శ్రీరామనవమి ముందు జరుపు ముందు ఏంటంటే లంకను గెలవరా. ఎంతమంది గెలుస్తున్నాం మన శ్రీలంక వెళ్ళిపోతున్నాం దానికి. సో లంకను మాత్రం గెలవటం లేదు. ఇది బాబా చెప్పినటువంటి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అందులో ఉండేటువంటి 2 విషయాలు మళ్ళీ చెప్తున్నాను. 2 విషయాలు ఏదైనా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే నెంబర్ 1 దానికి ప్రాముఖ్యత తెలియాలి. నెంబర్ 2 ప్రాధాన్యత తెలియాలి. మనకి ఇదేంటండి సో ఫస్ట్ మనకేం తెలియాలంటే ప్రాముఖ్యత తెలియాలి, ప్రాధాన్యత తెలియాలి. ఈ 2 కనుక తెలియదంటే మనం ఏం పని చేసినప్పుడు కూడా అది దేనికి దారి తీస్తుందంటే అంధకారానికి దారి తీస్తుంది. అలా అంధకారం నువ్వు చేసే పనుల పేరే సో ఆ విధంగా బాబా వచ్చేసి ఒక 30 డేస్ మనకి ఆ కంపెనీని నడిపిన తర్వాత ఏమైందంటే 26 బాబా ఏం చేశారంటే మళ్ళీ 26 మే 1950 వచ్చేసి తిరిగి బాబా డెహ్రాడూన్ వెళ్ళారండి. తిరిగి బాబా డెహ్రాడూన్కి ఆ రోజు వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరికి గుర్తొచ్చిందా? సరోజ్ పేరు పేరు మెహర్జీ కాచార్య. సో ఇద్దరు యాక్చువల్ కానీ ఇక్కడ కారణం ఉందండి. కానీ ఇక్కడ కారణం వచ్చేసి ఎందుకు ఆ విధంగా బాబా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ దగ్గర నుంచి మామూలు టైం తీసుకుంటున్నాడు కదా, డబ్బు తీసుకుంటున్నాడు, హెల్ప్ చేసుకుంటున్నాడు, చక్కగా వాడుకుంటున్నాడు కదా వాళ్ళ డబ్బునంతా కూడా. ఎందుకు ఆ రోజు మాత్రం ఎందుకు అలా చేశాడంటే బాబా ఆ రోజు మనం ఎందుకు తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బాబా మాయతో ఎప్పుడు బిగ్ ఫైట్ చేస్తానని చెప్పాడు, ఎప్పుడు చేస్తానని చెప్పాడు. మాయతో విపరీతమైనటువంటి నాకు ఒక పోరాటం ఉంటుందని చెప్పాడు. ఇంతకుముందు తెలుసుకున్నాం ఏంటది ఎప్పుడది. సో ఎప్పుడైతే మనం బిగ్ ఫైట్ అంటే నేను మాయతో నీ కోసం నేను ఒక పోరాటం జరపబడుతుంది నాకు మాయకి మధ్య చెప్పాడు. ఎప్పుడని చెప్పాడు? చిన్న పదవి కూడా తెలుసుకున్నాం మనం మార్నింగ్. వెరీ గుడ్ అండి. సో ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే నా ఇన్స్ట్రక్షన్స్ కనుక నువ్వు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే బాబా మనల్ నుండి ఏది కోరడు, ఏది కోరుకోడు కూడా. కానీ ఏమైందంటే ఆ రోజు కూడా సో ఎందుకంటే మనం టైం తెలుసుకున్నాము బిజినెస్ అనుకుంది ఎప్పుడది. సో 10th May 1952. సో 23rd May 1950 అంటే ఎన్ని రోజులు? ఈ 13 రోజుల్లో కూడా బాబా విపరీతమైనటువంటి అది అనుభవించడానికి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే బాబా చెప్పాడు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సరోజ్ అలా బిహేవ్ చేస్తాడని. ఏమైందంటే వీళ్ళిద్దరు కంబైన్ చేసి కూడా బాబా యొక్క నెగ్లెక్ట్ చేశారు ఇన్స్ట్రక్షన్స్.
ఎందుకంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు కనుక వీళ్ళ నుండి కనుక అది డబ్బు విషయంలో కానీ, పేరు విషయంలో కానీ, లేకపోతే వగేర ఏం తీసుకున్నప్పుడు కూడా ఏమైపోతుందంటే, ఎప్పుడైనా మనకు అవతారం వాడుకుంటే ఏమైపోతుందంటే తన యొక్క యూనివర్సల్ వర్క్ కానీ బయట కనబడదు, బట్ ఇట్స్ ఇంటర్నల్ అన్నమాట. సో ఏమైపోతుందంటే కంప్లీట్ గా ఈ యొక్క ఇంటర్నల్ యూనివర్సల్ వర్క్ ఏమైపోతుందంటే డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోవడం ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సృష్టికర్త ఏం చేస్తున్నాడంటే సృష్టికర్తకి ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో, సృష్టికి ఎందుకు వచ్చాడు సృష్టికర్త అంటే ఎందుకు వచ్చాడంటే ఈ సృష్టిని ఏం చేయాలనుకుంటున్నాడంటే తన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు. అవునా కదా? సో సృష్టికర్త ఎందుకు వచ్చాడంటే ముఖ్యంగా వచ్చేసి తన సృష్టిని అంతా కూడా తన సృష్టించినటువంటి సృష్టిని తన వైపు తిప్పించుకోవాలనుకుంటున్నాడు. తిప్పుకొని తన వైపు ఉంచుకొని తన మాట చెప్పే విధంగా నడిపించుకోవాలనుకుంటున్నాడు. కానీ అదే సృష్టి సో బాబాకి అగేన్స్ట్ గా ఎప్పుడైతే తన ఇన్స్ట్రక్షన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమైపోతుందని తెలుసా మీకు? ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో ఆ డిస్టర్బెన్స్ కూడా ఏం చేస్తాడంటే ఇతనికి ఇవ్వాల్సినటువంటి సఫరింగ్ ఏదైతే ఉందో అంటే ప్రారంభం ప్రకారం, ఎందుకంటే తెలిసినా తెలియకపోయినప్పుడు కూడా బాబా యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే నవజీవనంలో అదొక వన్ ఆఫ్ ది సీక్రెట్ కదా బాబా ఉన్నప్పుడు ఏదైతే ఈ ప్రారంభం వల్ల వీళ్ళు అనుభవించాల్సినటువంటి సఫరింగ్ ఏదైతే ఉందో బాబా అనుభవించడం జరుగుతుంది. అంటే ఏం చేశారంటే ఇదే 30 days బాబా చెప్పాడు, కానీ నేను 30 days మాత్రమే నేను మనందరూ కూడా అంటే మనందరూ కలిసి సరోష్ మెహజీ కార్కారా చేసినటువంటి ఆ పొరపాటుల్ని కూడా మనం 13 రోజులు భరించాలన్నాడు. కానీ ఈ 13 రోజులు ఒకసారి వెంటనే అడుగుతాడు ఈరోజు, ఇప్పుడు అడుగుతాడు రోజు అడుగుతాడు 60s అడుగుతాడు. అడిగినప్పుడు బాబా ఎందుకు బాబా అంత స్ట్రగుల్ అయ్యాం మనము, కనీసం మంచి నీళ్ళు కూడా లేదు అంటే ఒక రోజులో కూడా చాలా మంది ఆ 30 days లో కనీసం ఒక రోజు కనీసం మంచి నీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు బాబా. తాగలేదు, ఎవరు తాగలేరు. మంచిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 24 మంది ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చేసి తెలియదు కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరు నీళ్ళు తాగాలి, బాబా ఇన్స్ట్రక్షన్స్ లేదు, తాగొచ్చు తాగకూడదో తెలియదు అని సైలెంట్ అయిపోయారు. అలా అనేసి గొంతు అలా పెట్టుకున్నారు. సో మనం ఊహించుకుంటూ తెలుస్తుంది రోజంతా మనకి దాహం వేస్తున్నప్పుడు తాగట్లేదంటే ఎంత చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. సో అంత అనుభవం ఇంక్లూడింగ్ బాబా కూడా అనుకునేవాడంట, ఎంగిలి మింగేవాడంట బాబా. ఎంత హ్యూమిలేషన్ అంటే తనకి నీళ్లు తాగినప్పటికీ కూడా ఎవరు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఎంగిలి మింగుతూ కూడా తన దాహం తీర్చుకున్నాడంట మెహర్ బాబా. అంత ఎందుకు అనుభవించే బాబా అంటే వెంటనే ఒక మాట చెప్పాడండి, ఏం లేదు ఎందుకంటే నాకు 30 days పట్టాలి కాబట్టి నేను మీ అందరికీ యాజ్ స్పీకర్ గా ఉన్నాను. కానీ ఏమైపోతుందంటే సరోష్ని కానీ మెహజీ కానీ విడిచిపెట్టారంటే మాత్రం ఈ 13 అనేది కూడా వారు అనుభవించాలంటే మాత్రం వారికి ఇప్పుడు నేను ఏదైతే అనుభవించానో నేను వాళ్ళు విడిచిపెట్టాడంటే మాత్రం వాళ్ళు 1300 జన్మలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. అన్ని జన్మలు తీసుకొని వాళ్ళు సఫర్ అవ్వాల్సింది. కానీ 1300 జన్మలు ఎలా ఉంటాయంటే మాత్రం వాళ్ళు ఊహించలేరని చెప్పాడంట. అని చేయాలి, కానీ నేను చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, దే ఆర్ పార్ట్ ఆఫ్ మై అవతారిక్ మేనిఫెస్టేషన్ అన్నాడు. సరోష్ నాకు ఎంతగానో ఇష్టపడ్డాడు, కానీ తప్పదు. ఎందుకు అలా నెగ్లెక్ట్ చేశాడంటే కొన్ని టైంలో ఏమైపోతుందంటే మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఎందుకు అలా నెగ్లెక్ట్ చేశాడు, ఎందుకు ఆ విధంగా చేశాడంటే పాప దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇన్స్ట్రక్షన్ మనం తీసుకోవడానికి కారణం ఒకటేనండి. మన అవతార్ మెహర్ బాబాకి ఇన్స్ట్రక్షన్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే బాబా చెప్పినట్టు ఒకే కారణం ఏంటంటే మనకున్నటువంటి ఎందుకంటే సరోష్ కానీ లేకపోతే మెహర్జీ కాక దగ్గర ఉన్నటువంటిది అతి భయంకరమైనటువంటి బలహీనత ఏదైనా ఉంది అంటే రెండు చెప్పాడు. కానీ అది చెప్పలే మనకి బాబాకి రివీల్ చేయలేదు. నిజానికి సరోష్ కూడా చాలా మంది అడిగేసరికి వాళ్ళకి అప్పటికి అర్థం కాలేదు. నేనేం చేశాను అసలు నెగ్లెక్ట్ చేశాను, నాకు నిజంగా చేయను కానీ బాబాకు ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకంటే అలా చేయడం జరిగింది. అంటే ఏమైపోయిందంటే ఎందుకు బలహీనత అంటే ఒక స్థాయిలో ఏమైపోతుందంటే దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎలా ఇస్తారంటే దీని స్థాయికి మించి ఇస్తాడు మనిషి. వెరీ సింపుల్, చాలా సింపుల్ అండి. ఎందుకు నెగ్లెక్ట్ అంటే వినడానికి సింపుల్, చెప్పడానికి సింపుల్ గా ఉంది. సో అంటే ఇంప్లిమెంట్ చేసే టైంలో వచ్చేసి ఇట్ ఇస్ వెరీ
హార్ట్ అన్నమాట. సో అది ఏమైపోతుంది ఇక్కడ, ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి బలహీనత, ఇంక్లూడింగ్ వచ్చేసి కేవలం కూడా కాదు, బలహీనతలు మనం చెప్పుకున్నాం కదా. బలహీనత అంటే ఒక పురుషుడికి, అదేవిధంగా ఒక స్త్రీకి తీసుకుంటే స్త్రీ పురుషుల్లో పురుషుడు రెండు రకాలుగా ఉంటుందని చెప్పాడు. ఏంటంటే ప్రపంచంలో కనిపించేటువంటి రెండే అని చెప్పాడు. ఎందుకంటే బలహీనతలో మనిషికి ఉండేటువంటి బలహీనత కేవలం మనిషికి సంబంధించినది. సో డబ్బు స్త్రీ పురుషుడికి, అదే స్త్రీకి అయితే డబ్బు పురుషుడు అని చెప్పాడు. అంటే ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందంటే ఇక్కడ దానికి ఇవ్వాల్సినటువంటిది, అంటే ఇక్కడ మనకి ఇక్కడ వస్తువు ఏది, వ్యక్తి. వ్యక్తి ఎవరు? వ్యక్తి అంటే పురుషుడి విషయంలో స్త్రీ, వస్తువు విషయంలో డబ్బు విషయం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనకి అంటే దీని మీద ఉండేటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత అనేది ఒక స్థాయికి మించి ఇవ్వకూడదు అని చెప్పాడు. ఒక స్థాయికి మించి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ స్థాయిలో కనుక అంటే ఆ స్థాయికి మించకూడదు అని తగ్గించుకోమని చెప్తావు బాబా అంటే తగ్గించుకోవడం కాదు, దాన్ని ఆ స్థాయిలో ఉంచాలని చెప్పాడు. అలాగే దాన్ని హైయెస్ట్ తీసుకోకూడదు, లోయెస్ట్ తీసుకెళ్ళాలని చెప్పాడు. బాబులో ఒక డయాగ్రామ్ గీసాడండి. ఇది పర్ఫెక్ట్ స్థాయి. ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తోందో ఇది పర్ఫెక్ట్ అనమాట. అంటే ఒకసారి మనకి నువ్వు ఇలా దాన్ని పెంచావంటే మాత్రం నీకు తెలుసో తెలియకుండా కానీ దీనికి ఎందుకు ఇలా దిగజారు చేస్తుందని చెప్పాడు. రెండు కూడా, అది డబ్బు కావచ్చు, స్త్రీ కావచ్చు, స్త్రీ విషయంలో పురుషుడు కావచ్చు. అంటే ఎప్పుడైతే ఇది నీ జీవితం గుర్తుపెట్టుకో, ఇది నీ జీవితం. బాబా డయాగ్రామ్ వేశాడు, డయాగ్రామ్ వేసి చూపించాడు. ఇలా చూసినా నీ జీవితం చూస్తున్నప్పుడు వచ్చేసి నువ్వు దేనికైతే ఇంపార్టెన్స్ ఇచ్చినావు అనుకోండి, దేనికి ఈ రెండింటికి ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే నీ జీవితం చిన్న హోల్ చేసేసి దిగజారు చేస్తుందని చెప్పాడు. ఒక స్థాయి మాత్రమే ఇవ్వాలి, దాని స్థాయి మించి ఇవ్వకూడదు. ఎందుకంటే దీనికి స్థాయి అంటే ఇక్కడ నువ్వే చేస్తున్నావు అంటే తెలియకుండానే దీనికి మించిన స్థాయి చేస్తున్నావు. ఆ స్థాయి సరికి నువ్వు అనుకుంటున్నావు నేను డెవలప్ అయిపోయాను, అభివృద్ధి చెందాను అనేసి. కానీ ఇంటర్నల్గా నువ్వు ఎంత అధపాత్రలను వెళ్తావని చెప్పాడు. దీన్ని సో ఇది అనిపిస్తుంది. అంటే మనకేమనిపిస్తుంది, ఇది ఆధ్యాత్మికమైనటువంటి అధపాతాలము, ఇది భౌతికమైనటువంటి అభివృద్ధి. చూడండి చాలా రెండు డిఫరెన్స్ కనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది భౌతికంగా నేను అభివృద్ధి చెందాను అని అనిపిస్తుంది. వీడికి రాత్రి కూడా నిద్ర పట్టదు, వీడికి మొత్తం కూడా ఎక్కడ కూడా మనశ్శాంతి కానీ ఎక్కడ కనిపించదు ముఖ్యంగా. కానీ తమాషా ఏంటో తెలుసా అండి, ఈ 13 days బాబా ఏదైతే సఫరింగ్ అనుభవించాడో ఈ స్టేట్ అంతా కూడా 13 రోజుల పాటు మెహర్జీ కాల్కారీ కూడా అనుభవించాడు, ఇది కూడా అనుభవించారు. సో బాబా ఆ 13 days పెట్టడానికి అంత స్ట్రగుల్ కావడానికి ఎందుకంటే బికాస్ తన ప్రేమికుల కోసం అంత సఫర్ చేసి వాళ్ళని దీని నుంచి ప్రొటెక్ట్ చేశాడు బాబా. అంటే ప్రొటెక్ట్ చేసేసాడు. బాబా చెప్పిన వర్డ్ ఏంటంటే ఐ హావ్ ప్రొటెక్టెడ్ దెమ్ అన్నాడు. ఇకపోతే తర్వాత 27th అండి, 27th May 1950లో సో తన నవజీవన ప్రయాణాన్ని బాగా ఎక్కడికి వెళ్ళారంటే సో మహాబలేశ్వరుడికి బాబా వెళ్ళడం జరిగింది.
జూలై 1950 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బాబా చెప్పినటువంటి న్యూ లైఫ్ లో బాబా దీని ఏమన్నా అంటే మోస్ట్ ఈవెంట్ఫుల్ డే ఆఫ్ మై న్యూ లైఫ్ అన్నాడు. ఇదే రోజుని అంటే ఫస్ట్ ఇంగ్లీష్ రాస్తారు, తెలుగులో చెప్తాను. మోస్ట్ ఈవెంట్ఫుల్ డే ఆఫ్ మై న్యూ లైఫ్ అన్నాడు. అంటే నా నవజీవన పయనంలో ఇది మోస్ట్ ఈవెంట్ఫుల్ అంటే ఏం చెప్తారు తెలుగులో? ప్రముఖమైనది ఇంపోర్ట్ చేస్తుంది. ఈవెంట్ఫుల్ అంటే సార్ తెలుగు చెప్పండి సార్. ఈవెంట్ఫుల్ అంటే జాయ్ఫుల్ కదా. ఈవెంట్ ఓకే, ప్రత్యేకమైన రోజు సార్. సరే సరే, ఓకే, అన్ని వాడుతున్నాయండి, అన్ని వాడతారు. సో ఈవెంట్ఫుల్ అని చెప్పాడు బాబా. సో ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందండి ఆ రోజు? ఎందుకంటే బాబా కరెక్ట్ గా వచ్చేసి అంటే ఎంతకాలం ఏంటంటే బాబా న్యూ లైఫ్ స్టార్ట్ చేసి 1950కి ఆ రోజుకి ఎంతకాలం అయింది కరెక్ట్ గా? ఎప్పుడు స్టార్ట్ చేశారు బాబా? సో ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని మంత్స్ అయింది? సో మనకి కరెక్ట్ గా వచ్చేసి ఆల్మోస్ట్ ఈవెంట్ఫుల్ డే అంటే వచ్చేసి, ఎందుకంటే బాబా ఈవెంట్ఫుల్ డే అని అంటే గుర్తు పెట్టుకుందాం అనుకుంటే బాబా మాట చెప్తాడు. ఇప్పుడు కూడా బాబా తన వర్క్ ని ఈ విధంగా డివైడ్ చేసుకునేవాడు ఇప్పుడు కూడా. ఎందుకంటే దీనిని బాబా ఫస్ట్ ఫేజ్ అని, దీని సెకండ్ ఫేజ్ అని, దీని థర్డ్ ఫేజ్ అని, దీని ఫోర్త్ ఫేజ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం మెహర్ బాబా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి కారణం ఏంటంటే he has completed 25% of his new life work. అంటే అందులో ఫస్ట్ ఫేజ్ ని బాబా వచ్చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కంప్లీట్ చేసినప్పుడు ఎందుకంటే బాబా నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు రోజు. సంతోషంగా ఉండేసరికి బాబా ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలుసు కదా, ఒక డిక్టేట్ చేస్తారు, ఒక ప్రేయర్ లాంటిది మనకి డిక్టేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా డిక్టేట్ చేయడం జరిగిందండి. అదేదో చదువుతాం. ఆ రోజు వచ్చేసి బాబా ఒక ప్రేయర్ లాగా డిక్టేట్ చేయమని చెప్పి విలియం డాకిన్ చేత చదివించమని చెప్పాడు. ఒక ప్రేయర్ ఏంటంటే ప్రేయర్ టు విలియం డాకిన్. Prayer through William Donkin, Dr. William Donkin. William Donkin అంటే ఎవరు? ఇది వెరీ గుడ్. అది రాదు గుర్తున్నాను వెంటనే. ది ఆథర్ ఆఫ్ రేఫరెన్స్. సో ఇప్పుడు చదివిన తర్వాత ఫస్ట్ అది చదువుతాను. బాబా ఇచ్చినటువంటి ప్రేయర్. So on this, the most eventful day of my new life. So నాకు ఈ రోజు ఒక ప్రముఖమైనటువంటి నా యొక్క నవజీవన పయనంలో ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. సో దీనికోసం I send my salutations to all my old life men and women, disciples and devotees. సో ఇంతగా ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అందుకే నాకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసినటువంటిది ఫస్ట్ భగవంతుడికి అన్నప్పటికీ కూడా బాబా చెప్పింది ఏంటంటే నా ఓల్డ్ లైఫ్ లో ఉన్న వాళ్ళని ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి మాట కూడా ఇక్కడ బాబా ఇచ్చే ప్రేయర్లో ఇప్పుడు చూస్తే
నిజానికి మన లైఫ్ ఎలా ఉంటుందండి. సో మన లైఫ్ అనేది నిజానికి ఎగ్జిస్టింగ్స్ అని ఎలా అంటే ఫస్ట్ కూడా ఎందుకంటే భగవంతు నుంచి మొదలు పెట్టి ఓల్డ్ లైఫ్ తర్వాత న్యూ లైఫ్ తర్వాత తిరిగి భగవంతుల్లో మనం ఐక్యం అవ్వాలి. ఇది మన యొక్క డెస్టినేషన్, మన యొక్క డెస్టినీ. ఇది డెస్టినీ ఎవరంటే భగవంతుడు. ఇలా చేస్తున్నప్పుడు మనకి మన ఓల్డ్ లైఫ్ నుంచి న్యూ లైఫ్ వెళ్ళినప్పుడు వచ్చేసి మనకి ఇది మన రెండు రకాల చూడవచ్చు. ఒకటి గ్రాస్ వ్యూ అంటే భౌతిక దృష్టితో చూస్తే ఈ భౌతిక దృష్టి చూడాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఒక ఇన్సిడెంట్. బాబా దగ్గరికి ఒక ముంబై నుంచి ఒక ఫిలిం డైరెక్టర్ వస్తాడు. ఫిలిం డైరెక్టర్ లాగానే బాబా వచ్చేసి అతను కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏంటి, ఎలా ఉన్నావు, ఎలా నీకు ఓకేనా, హెల్త్ బాగుందా, నువ్వు బాగా సంపాదించావా, సినిమాలో సెటిల్ అయ్యావా, ఇలా అడుగుతున్నప్పుడు వచ్చేసి అతను అంటాడు, లేదు బాబా అన్ని రకాలు అనుభవించేసేసాను, ఎందుకంటే స్ట్రగుల్ ఒక టైంలో బాగా సక్సెస్ మూవీస్ తీశాను, కానీ ఆ పేరు ఎవరు మనకి రిలీజ్ చేయలేదు, బయట మా బుక్ లో లేదు. అన్ని సక్సెస్ అయ్యాను బాబా, కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నాకు మూవీస్ నా సినిమాలు ఏం లేవు, చాలా వరకు కొంచెం డిప్రెస్డ్ గా ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను ప్రతి ఒక్కటి కూడా నేను నీకే సరెండర్ చేసేసి నీ మీద ఆధారపడి నేనే నమ్ముకుని ఉన్నాను, కనుక నాకు సక్సెస్ వచ్చినా ఒకటే, ఫెయిల్యూస్ వచ్చినా ఒకటే అంటే బాబా వెంటనే అన్నాడు, దిస్ ఇస్ ద. అప్పుడు ఒక మాట అన్నాడండి బాబా, ఏమన్నాడంటే దిస్ ఈజ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆన్ లైఫ్ అన్నాడు. అంటే జీవితంపై ఉండాల్సినటువంటి అవగాహన అనేది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవగాహన అనేది ఇలా ఉండాలని చెప్పాడు. అంటే కంప్లీట్ గా నాకు ఏమొచ్చినా రాకపోయినా, సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చినా నీ మీదనే. రెండు చెప్పాడు చూడండి, తెలుసో తెలియకుండా బాబా చెప్పినట్టు రెండు గుణాలు ఏదైతే ఉన్నాయో మన జీవితాన్ని శాసిస్తాయని చెప్పాను కదా. ఏంటా రెండు గుణాలు? మన జీవితాన్ని శాసించేటువంటి రెండు గుణాలు. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే అది జీవితం శాసించేది కదా, అది భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని దూరం చేసే గుణాలు. అది భగవంతుడి సాన్నిధ్యాన్ని దూరం చేసే గుణాలు వేరు, మన జీవితాన్ని శాసించే గుణాలు వేరు. రెండు లక్షణాలు ఉన్నాయి. చెప్పు. ఆధారపడ్డం, ఒకటి ఫెయిత్ అండి. రెండు మళ్ళీ మర్చిపోతున్నారు మీరు, మళ్ళీ చెప్తున్నాను, ఆయన చెప్తున్నాను అనుకోండి, వేరే విషయం, నేను మర్చిపోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఫెయిత్ అండి. రెండు చిన్న క్లారిఫికేషన్, ఏం లేదు, బట్ చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. లైక్స్ కి డిస్లైక్స్ కి ఫెయిత్ డిపెండెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది, రెండు వేరు. ఎందుకంటే ఫస్ట్ మన లైఫ్ స్టార్ట్ అయ్యేది దీంతో స్టార్ట్ అవుతుంది. మన ముందు ఎవరు మన ఏదైతే ఏ గుణాలు అయితే మన లైఫ్ ని శాసిస్తున్నారో అది తెలుసుకుంటేనే మనం ఎందులో ఉన్నామో తెలుస్తుంది. ఎందుకంటే రెండు విషయాలు, ఒకటి ఫెయిత్, రెండు డిపెండ్ అవ్వడం. అంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నమ్మకము, ఆధారపడడం. ఇది మన జీవితాన్ని శాసిస్తుంది అన్నాడు. అదే సామాన్య పదం కాదు, శాసించడం, శాసిస్తుందని చెప్పాడు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమైపోయిందంటే సో ప్రాపర్ అండర్స్టాండింగ్ నీకు లైఫ్ లో ఉందని చెప్పాడు బాబు. అలా చెప్తున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయండి. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తున్నాడు, మనకు అవేర్నెస్ ఉంటే, కొన్ని సంఘటనలు జరుగుతున్నాడు, కొన్ని మనకు తెలిసి కొన్ని ఉంటాయి, తెలియకుండా కొన్ని ఉంటాయి, అవేర్నెస్ ఉంటే. ఇప్పుడు నాకు అనిపించిన విషయం మీతో నేను చెప్తాను, ఎందుకంటే నాకు అనిపించింది, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అది జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎందుకు బాబా అలా చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు అంటే, ఎందుకు చెప్పాడంటే మనకి ఒకసారి కనుక ఓల్డ్ లైఫ్ తీసుకుంటే, మన దృష్టిని చూసుకుంటే, ఇప్పుడు మన యొక్క పాస్ట్ లైఫ్ లో కొంతకాలం వరకు 10 సంవత్సరాల క్రితం వరకు బాగున్నాం అనుకున్నాం. ఇప్పుడు 3 పూటలు తినగలుగుతున్నాము, మనకు కావాల్సిన కొనుక్కోగలుగుతున్నాము, లేకపోతే మనం అనుకున్న జీవితం గడుపుతున్నాం, బాగానే ఉంటుంది. కానీ ఎవరైనా కూడా ఒక పొరపాటున మన డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చేసి ఒకవేళ మనం అప్పుడు అంటుంటాం, ఎందుకంటే ఒక టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను, అవునా కదా, మనం ఎవరితో మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చేసి చాలా స్ట్రగుల్ అయ్యాను, ఆ రోజులు మనం తలుచుకుంటేనే నేను మర్చిపోవాలనుకుంటున్నాను ఆ రోజులు. కానీ అది భౌతిక దృష్టితో నీకు శాపం అనిపిస్తుంది, కానీ ఒక ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మాత్రం అదొక వరం అని చెప్పాడు బాబా. సో భౌతిక దృష్టితో చూస్తే అదొక నీకు శాపం, నీకు అది రాత్రి అంతే, అది దాన్ని తలుచుకోకూడదు. అప్పుడు నేను తలుచుకోలేను, అప్పుడు పడ్డాను సఫరింగ్ అండి, అంత అయితే కాదు అనేసి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కానీ ఒక ఆధ్యాత్మిక దృష్టి అంటే ప్రేమ మార్గంలో కనుక చూస్తే మాత్రం నీకు ఆ రోజు నువ్వు ఎదురైనటువంటి అటువంటి సర్కమ్స్టాన్సెస్ నేను భగవంతుని వద్దకు తీసుకొచ్చింది అనే విషయం తెలిసిన వాడే భగవత్ ప్రేమికుడు.
ఎందుకంటే అలా అనుభవించావు కాబట్టి నీకు నాకు మధ్య దూరాన్ని పెంచినటువంటి సంస్కారాలు ఖర్చు అవడం మూలంగా నువ్వు నా దగ్గర రాగలిగావు అని చెప్పాడు. సో అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే వచ్చేసి యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు యువర్ పాస్ట్ లైఫ్, దట్ ఇస్ ఓల్డ్ లైఫ్. ఎందుకంటే నువ్వు నీ పాత జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, ఆ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే నువ్వు రిపీట్ అవ్వకూడదు అనుకుంటున్నావో, నిజానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన నాకు కాదు వాటికని చెప్పాడు బాబా. సో ఇదే విషయాన్ని కూడా ఇక్కడ ప్రేయర్ అదే చెప్తాడు బాబా. ఏం చెప్పాడు? ఆన్ దిస్ ద మోస్ట్ ఈవెంట్ఫుల్ డే ఆఫ్ మై న్యూ లైఫ్ ఐ సెండ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ మై ఓల్డ్ లైఫ్ మెన్ అండ్ ఉమెన్ డిసైపుల్స్ అండ్ డెవోటీస్. ఎలా చెప్పాడు చూడండి. అంటే తన యొక్క ఓల్డ్ లైఫ్ నుంచి న్యూ లైఫ్ రావడానికి కారణం వచ్చేసి మనం అనుకుంటున్నాము న్యూ లైఫ్ లో ఉండడం వల్ల అనుకుంటున్నాం. కాదు. కానీ మనకి ఇందులో ఉండేటువంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఓల్డ్ లైఫ్ లో మన నిజంగా మనం థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ ఓల్డ్ లైఫ్ లో నువ్వు నేర్చుకున్నటువంటి పాఠాలు నువ్వు ఏదైతే అనుభవించావో అది నేను భగవంతుని అనుభవించేలా చేస్తాయని చెప్పాడు. సో అది ఇంపార్టెంట్ మైండ్. సో ఓల్డ్ లైఫ్ నుంచి న్యూ లైఫ్ వచ్చేటప్పుడు వచ్చేసి ఇంకా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దని చెప్పాడు బాబా ఎప్పుడు కూడా. సో నీకు ఉండాలి ప్రాపర్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి స్ట్రగుల్ అనుభవించాను కాబట్టి నేను భగవంతుని వద్దకు రాగలిగాను. సో I ask the most merciful God to forgive us for all our shortcomings, failures and weaknesses. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూడా బాబా ఎంత కంపాషనేట్ అంటే, ఎంత కరుణామయుడు అంటే, ఈవెన్ సీకర్గా ఉన్నప్పటికీ కూడా తనతో కలుపుకున్నాడు. సరోష్ మెహర్జీ కార్కార్య చేసినటువంటి మిస్టేక్స్ తనతో పాటు కలుపుకున్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. మన ముందు తెలుసుకున్నాం కదా, మెహర్జీ కార్కార్య సరోష్ ఎందుకు పొరపాటు చేశారు? బికాస్ ఆఫ్ వీక్నెసెస్. ఆ బలహీనతల వల్ల పొరపాటు చేస్తారు. ఆ బలహీనతల వల్ల మనం బాబా యొక్క ఇన్స్ట్రక్షన్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ బలహీనతలకి మనం లోపడ్డాం కాబట్టి. కానీ బాబా చూడండి ఎంత గొప్పగా అడుగుతున్నాడు ప్రేయర్లో. సో ఐ ఆస్క్ ద మోస్ట్ మెర్సిఫుల్ గాడ్, ఓ కరుణామయుడైనటువంటి భగవంతుడా, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా క్షమించు. ఫర్గివ్ us అంటే దేనికి ఫర్గివ్ us అంటే ప్రతిదానికి ఫెయిల్యూర్స్ కి అండ్ వీక్నెసెస్. ఇది గొప్ప విషయం అండి. ఎందుకంటే మనతో పాటు కలుపుకుంటాడు. యాక్చువల్గా మనం కలుపుకోం కానీ భగవంతుడిని, కానీ భగవంతుడు మనల్ని కూడా బలంతో పాటు కూడా మన బలహీనతలు కలుపుకుంటాడని చెప్పాడు. సో ఆ బలహీనతలు అంతసేపు నేను బర్డన్ గా నేను యాక్సెప్ట్ చేసేది ప్రపంచంలో నేను ఒక్కడిని. అందుకే దట్స్ వై ఐఎమ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని చెప్పాడు. సో అలా చెప్తే బాబా, సో టు హెల్ప్ ద ఓల్డ్ లైఫ్ డిసైపుల్స్ అండ్ డెవోటీస్ టు కీప్ ఫర్మ్ ఇన్ దేర్ ఫెయిత్ అండ్ దేర్ లవ్. సో ఏ విధంగా చేయాలంటే బాబా నన్ను భగవంతుడా మా అందరికి కూడా క్షమించు, మా యొక్క బలహీనతను క్షమిస్తూ కూడా అంటే ఏం చేయాలి? సో మా భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకం ఎలా ఉండాలి? బాబా ఎప్పుడు చెప్పేవాడు యాక్చువల్గా. ఎందుకంటే బాబా ఒకసారి మహాబలేశ్వర్ వెళ్తున్నప్పుడు వచ్చేసి అక్కడ అన్ని కోణలు కదా, కోణంతో ఉంటుంది యాక్చువల్గా. ఒకసారి బాబా ఎందుకంటే ప్రతి సర్కమ్స్టెన్సెస్ బాబా ఎంత చక్కగా వాడుకుంటాడు చూడండి. చిన్న విషయాలకు కూడా రోజు బాబా కార్లో వెళ్తూ ఉంటే కాసేపు కారు ఆపు అన్నాడు. ఆపిన తర్వాత బాబా సీనరీ బాగా నచ్చింది. మీ అంతా చూసిన మహాబలేశ్వరం అంటే కొండలు చాలా బాగా అందంగా కనిపిస్తుంటుంది. అలా కాసేపు బాబా రిలాక్స్ అవ్వాలి, కాసేపు కారు ఆపాడు. బాబా దిగేసి కొంచెం లోపలికి వెళ్తే చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కనే పెద్ద కొండ ఉంది. బాబా కూర్చొని ఆ కోనేరు చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు బాబు. ఎందుకంటే వెంటనే ఒక మాట అన్నాడు. ఎందుకంటే అక్కడ రెండు కనిపించాయి బాబాకి. ఒకటి కొండ అంటే పర్వతం. ఎందుకు బాబా అనిపించింది. బాబా చెప్పాడు వెంటనే వచ్చి వీళ్ళందరూ కంపారిజన్ చూపిస్తూ వచ్చేసి ఎప్పుడు కూడా మీరు అలా ఆకులో ఉండకండి అన్నాడు. అలా ఆకు చూపించాడు. ఆకు పక్కన ఉండేటువంటి పెద్ద కొండను చూపించాడు. పర్వతం చూపిస్తూ బిఏ మౌంటైన్ అన్నాడు. ఆకు అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు అంత అందంగా కనిపించే ఆకు పెద్ద తుఫాన్ వచ్చేసింది అనుకోండి, మొత్తం కొట్టుకోపోయింది అనుకోండి, పక్క రోజు చూస్తే ఆకు ఉంటుందా? మొత్తం కొట్టుకోపోతుంది. కానీ కొండ ఉంటుందా? ఉండదా? పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, ఎంత ఎండ వచ్చినప్పుడు కూడా కొండలో కనీసం కూడా కాసేపు కూడా ఒక ఇంచు కూడా మూవ్ చేయలేదు. ఎంత సర్కమ్స్టెన్స్ వచ్చినప్పటికీ కూడా మీరు అలా ఉండండి అన్నాడు. అంటే షేక్ అవ్వకండి. ఎందుకు ఎప్పుడు మీరు షేక్ అవ్వరంటే గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్నటువంటి కొండ బలం కాదు. ఎందుకంటే కొండకున్న లక్షణం ఏంటంటే, ఎందుకు బాబా ఇప్పుడు రాక్ అనేవాడు అంటే, ఎందుకంటే ఆ లక్షణం నీకు ఆల్రెడీ లక్షణం ఉంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రాయి నుండి వచ్చావు అన్నా కదా, కానీ మనం మర్చిపోయామన్నాడు.
మీరు నిజానికి నువ్వు రాయి నుంచే మనందరూ వచ్చింది కూడా, ఆ రాయి నుంచే మన చైతన్యం అనేది కూడా మనం జర్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ నీకు రాయిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫర్మ్, ఆ ఫెయిత్ అనేది కూడా పోను పోను తగ్గిపోతూ వస్తుందని చెప్పాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సంస్కారస్ అని చెప్పాడు. కనుక ఎప్పుడు కూడా ఆకులా ఉండకండి, కానీ పర్వతంలా ఉండండి అని చెప్తూ బాబా చెప్పినటువంటి సో చెప్పిన తర్వాత, సో ఐ ఆస్క్ ద మోస్ట్ మెర్సిఫుల్ గాడ్ టు ఫర్గివ్ us for all our shortcomings, failures and weaknesses, to help the old life disciples and devotees to keep firm in their faith and their love. ఇటువంటి ఫెయిత్ అంటే ఇక్కడ కూడా నాట్ ఓన్లీ, ఎందుకంటే ఏ విధంగా అంటే బాబా రెండు మాట చెప్పాడు, ఒక నమ్మకము, ఇంకోటి ప్రేమ. రెండు గురించి సో అలా చెప్తూ బాబా సో అండ్ their understanding of God and His divine manifestations. అంటే ఎలా ఉండాలి మనకి అర్థం చేసుకోవడం అంటే ఇంతకు బాబా చెప్పాడు, అక్కడ బాబా లైఫ్ అని చెప్పాడు, ఇక్కడ గాడ్ అని చెప్పాడు. అది ప్రాపర్ అండర్స్టాండింగ్, దిస్ ఇస్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆన్ లైఫ్ అన్నాడు కదా అక్కడ. కానీ ఇక్కడేం చెప్తున్నాడు ఈ ప్రేయర్ లో వచ్చేసి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆన్ గాడ్. అంటే భగవంతుడు మన జీవితంలో చేసేటువంటి పనుల పైన మనకు కావాల్సినటువంటి అవగాహన ఉందా లేదా. అటువంటి అవగాహన ఒకవేళ లేకుంటే ఓ కరుణామయుడైనటువంటి భగవంతుడు అటువంటి అవగాహన మా అందరికీ ప్రసాదించు. ఎందుకంటే మేము ఉండాల్సినటువంటిది భౌతికంగా కనిపించే వాటి మీద మేము సంతోషంగాను సుఖంగా ఉంటామనేటువంటి అవగాహన రాహిత్యం మాకు ఉంది. కనుక మాకు కావాల్సినటువంటి సంతోషం కానీ సుఖం కానీ ప్రపంచంలో లేదు, కానీ నీలో ఉంది, నీతో ఉంది, నీ కోసం పడే తాపత్రయంలో ఉంది, ఈ మూడిట్లో ఉంది. కనుక అటువంటి అవగాహనని మా అందరికీ కూడా ఓ కరుణామైనటువంటి భగవంతుడు ప్రసాదించు. అండ్ హిస్ డివైన్ మేనిఫెస్టేషన్, అంటే డివైన్ అంటే ఏ పని చేసినప్పటికీ కూడా దాని వెనక వచ్చేసి ఒక డివైన్ ప్రణాళిక ఉంటుంది. కానీ నాకు ప్లాన్ ఉంది, ఎందుకంటే ఆ ప్లాన్ ఉంది కాబట్టి చేసుకున్నాను. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా, ఒకటే ఉండాలి మనకి. ఏం ఉండాలి చెప్పాడు బాబా? ఏంటి ఏం చెప్పాడు? ఏం ఉండదు అన్నాడు? ప్లాన్ ఉంటే ఏముండదు అన్నాడు? సో పీస్ కావాలంటే సో మనకు ఉండాల్సిన ఏంటది? వెరీ గుడ్, వెరీ గుడ్. మనకు ఉండాల్సింది ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే సిద్ధంగా ఉండడం. సో ప్లాన్ అంటే, సో పీస్ అంటే ప్రశాంతత. సో ఈ ప్లాన్ ఉంటే బాగా ఉన్నాడు, ఒకసారి హ్యూమరస్ గా అన్నాడు, ఒక పీస్ ఒక ముక్క కూడా దొరుకుతుంది, పీస్ సంబంధించిన ఒక పీస్ కూడా దొరుకుతుంది. పీస్ ఆఫ్ పీస్ అన్నాడు, దొరకదని చెప్పాడు. సో ఇక్కడ అందుకనేసి మనకి సో అండర్స్టాండింగ్ డివినిటీ అంటే, సో ఎందుకంటే నేను కూడా ప్లాన్ చేసుకుంటూనే పోతున్నాను, ఎందుకంటే నాకు అవగాహన లేదు కాబట్టి. సో నాకు పీస్ వచ్చేసి నా ప్లాన్ వల్ల అందనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అవగాహన లేదు కాబట్టి. కనుక భగవంతుడు నాకు ఆ డివైన్ ప్లాన్ మీద నాకు పూర్తి సంపూర్ణమైనటువంటి అవగాహన ప్రసాదించు అనేటువంటి ఆ యొక్క. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది నాకంటే, నువ్వు ఆ విధమైనటువంటి లక్షణాలు నాకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, టు గివ్ కరేజ్ టు ద అరేంజ్మెంట్ వాలర్స్ అండ్ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ 100%. ఎంత బాగుంది చూడండి పేరు. ఎందుకు ఏమవుతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మా అందరికీ కూడా నువ్వు అటువంటి అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మాకు కరేజ్ వస్తుంది. కరేజ్ అంటే ధైర్యం. నాకు అది ఎప్పుడు ధైర్యం ఎలా వస్తుందంటే, ఎప్పుడు కూడా నాకు ధైర్యం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ధైర్యం అనేది నాకు వచ్చేసి ప్లాన్ చేసుకోవడంలో వచ్చేటువంటి రానటువంటి పీస్ వల్ల కాదు. పీస్ అనేది ఏ ప్లాన్ చేసి కోరుకుంటుంది దానివల్ల రాదు, నాకు ప్రిపరేషన్ వల్ల వస్తుంది. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కరేజ్ ఎప్పుడు వస్తుందంటే మనం బాబా కోసం ఎప్పుడైతే వెళ్ళాం. మనకు ధైర్యం బాబు మాట చెప్పాడు, ఒకే మాట చెప్పేస్తాడు. కరేజ్ నీకు ఎలా వస్తుందో తెలిసి ధైర్యం ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు నా కోసం, నాలో, నా కోసం, నాతో ఉన్నప్పుడు మాత్రమే.
అయినా మాకు ఎందుకు ధైర్యం లేదు, మాకు ధైర్యం లేదంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం వచ్చేసి